సో, అకౌంట్స్ అన్నది ఎలా యాక్టివేట్ చేసుకోవాలన్నది ఈరోజు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను మీకు చాట్ డిజేబుల్ చేస్తానండి. ఆఫ్టర్ ద క్లాస్ మీరు నాకు డౌట్స్ ఏమైనా అడగొచ్చు. నేను మీకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ నేను మీకు డౌట్స్ గురించని నేను ఛాన్స్ ఇస్తాను. అప్పుడు మనం డౌట్స్ అన్ని అడుగుదాము. సబ్జెక్ట్ ఏం చెప్తున్నానన్నది వినండి. సబ్జెక్ట్ మీద డౌట్స్ అడగండి. రిమైనింగ్ ఎక్స్‌టర్నల్ ఇష్యూస్ అన్నీ మనం చూసుకుందాం తర్వాత. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి నేను ఎలా అయితే ఒక అకౌంట్‌ని యాక్టివేట్ చేయాలన్నది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ ఎక్స్‌ప్లెయినింగ్ లెట్ మీ ఓపెన్ ద అకౌంట్స్ షీట్. థిస్ ఈస్ ద అకౌంట్స్. ఇవి మీ అందరి అకౌంట్స్ అండి. ఇన్ని వచ్చాయి. ఫస్ట్ ఒక అకౌంట్ మీకిలా నేను ఫార్వర్డ్ చేస్తానన్నమాట. ఫార్వర్డ్ చేశాక మీరు ఏడబ్ల్యూఎస్‌లోకి ఎలా అయితే యాక్టివేట్ చేసుకోవాలన్నది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వినండి ఒకసారి. మీ క్రోమ్ ఓపెన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ AWS educate.com. ఓకే. మనం AWS క్లౌడ్ ప్రొవైడర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ AWS educate.com అని టైప్ చేస్తే మీకు ఇక్కడ ఇలా డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇదేంటంటే ఇక్కడ ఫస్ట్ మీరు ఇనిషియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాలి. సో, యూ హావ్ టు జాయిన్ AWS ఎడ్యుకేట్. ఓకే. సో, ఇప్పుడు మీరు ఇక్కడ స్టూడెంట్ క్లిక్ చేయాలండి. ఓకే. ఫస్ట్ స్టెప్ 3 స్టెప్స్‌లో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. చూస్ యువర్ రోల్. హూ ఆర్ యూ? మీరిక్కడ ఎడ్యుకేటరా, ఇన్‌స్టిట్యూషనా, వెటరన్ ఇవన్నీ కాదు. యాస్ ఎ స్టూడెంట్‌గా మీరిక్కడ స్టూడెంట్ అని క్లిక్ చేయాలి. ఓకే. క్లిక్ చేశాక ఫాలో దీస్ స్టెప్స్ వెరీ కేర్‌ఫుల్. ఏమాత్రం రాంగ్ చేస్తే మీకు ఈ అకౌంట్ అన్నది అప్రూవ్ అవ్వదండి. అప్రూవ్ అవ్వకపోతే మళ్ళీ ఇది అకౌంట్ ఇవ్వడం అన్నది జరగదు. ఒక్కొక్క అకౌంట్ కాస్ట్ చాలా ఉంటుంది. త్రూ ఏపీఎస్‌డిసి ద్వారా కాబట్టి మీకు మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. సో, కంపల్సరీగా మీరు ఈ స్టెప్స్ అని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఒక్కసారి కాకపోతే 2, 3 సార్లు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా ఇది ఫాలో అవ్వాలి. ఓకే. సో, ఇక్కడ ఇన్‌స్టిట్యూషన్ నేమ్ అంటే ఇక్కడ మీ కాలేజ్ నేమ్ గాని, మీ స్కూల్ నేమ్ గాని ఏం పెట్టొద్దు. త్రూ ఏపీఎస్‌డిసి ద్వారా కాబట్టి ఇక్కడ మీరు ఏపీఎస్ఎస్‌డిసి అని టైప్ చేయాలి. ఇక్కడ మీరు ఇది మెన్షన్ చేయలేదనుకోండి, మీకు నేను చెప్పాను కదా! క్రెడిట్ పాయింట్స్ అన్నది 30 వస్తది ఎవరికైనా సరే అని. బట్ ఏపీఎస్ఎస్‌డిసి ద్వారా కాబట్టి మీకు 100 వస్తుందన్నమాట. ఏపీఎస్‌డిసికి అండ్ ఏడబ్ల్యూఎస్‌కి ఉన్న అండర్‌స్టాండింగ్ బట్టి అది ఉంటుందండి. సో, ఇక్కడ ఇది టైప్ చేయకపోతే మీ క్రెడిట్ పాయింట్స్ ఎక్కువ యాడ్ అవ్వవు. కంపల్సరీగా ఇక్కడ ఏపీఎస్‌డిసి అని టైప్ చేయాలండి మీరు. జస్ట్ ఎ మినిట్. ఓకే. తర్వాత మీ కంట్రీ అండ్ మీ ఫస్ట్ నేమ్. ఇక్కడ చూడండి ఫస్ట్ నేమ్ ఏముంది? నేను చూడండి ఎవరిదో దినేష్ జొన్నల ఎవరిదో నేను చేస్తున్నాను. ఇక్కడ ఉన్నారా మీరు? దినేష్? దినేష్ హ్యాండ్ రైజ్ చేస్తారా? ఆర్ యూ దేర్ హియర్? ఓకే. ఉండకపోవచ్చు. నేను ఈ అకౌంట్ యాక్టివేట్ చేస్తున్నాను చూడండి. ఎలా చేస్తున్నానో చూడండి. సో, ఫస్ట్ నేమ్ ఈస్ దినేష్. లాస్ట్ నేమ్ ఈస్ దిస్ జొన్నలగడ్డ. ఓకే. ఈమెయిల్ అంటే మీ జీమెయిల్ ఈమెయిల్ ఎంటర్ చేయొద్దు. ఇక్కడ ఏడబ్ల్యూఎస్‌లోకి రిజిస్టర్ అవ్వాలంటే ఇక్కడ స్పెషల్ మెయిల్స్ ఉంటాయి. ఇది మాత్రం మీరు ఎంటర్ చేయాలి. ఓకేనా? సో, దిస్ ఈస్ యువర్ ఈమెయిల్ హియర్. ఓకే. ఇది ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ స్టెప్. అండ్ ఇక్కడ మీ గ్రాడ్యుయేషన్ ఇయర్ దగ్గర చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. వన్స్ మీ గ్రాడ్యుయేషన్ అయిపోయినట్లు ఇక్కడ మీరు ఎంటర్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరెప్పుడో 2000లో గ్రాడ్యుయేషన్ చేసుంటారు. 2005లో చేసుంటారు. 10లో చేసుంటారు. అవన్నీ మీరు అక్కడ ఆ సేమ్ ఎగ్జాక్ట్ డేట్ ఇక్కడ మీరు ఎంటర్ చేయొద్దు. మీరిక్కడ 2001 అని పెట్టండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ 2021 అని పెట్టండి. ఓకే. గ్రాడ్యుయేషన్ మంత్ ఏదైనా పర్వాలేదు. గ్రాడ్యుయేషన్ అంటే ఇంకా అవుతున్నట్లే మీరు పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ గ్రాడ్యుయేట్స్‌కి మాత్రమే ఈ ఛాన్స్ ఉంటది కాబట్టి 2021 అనే పెట్టండి. దీనివల్ల ఎటువంటి ప్రమాదం ఏం జరగదు. ఓకే. అండ్ ఇక్కడ మీ బర్త్ మంత్ అండ్ ఇయర్ మీరు పెట్టుకోవచ్చు. అండ్ అబౌవ్ 21 ఇయర్స్ ఉండాలి. ఓకేనా? మీరేం పెట్టినా సరే.
21 ఇయర్స్ దాటి ఉండేలా పెట్టుకోండి. ఇక్కడ మీరు రాంగ్ పెట్టిన ప్రాబ్లమ్ ఏం లేదండి. సో ఇక్కడ నేను ఒక 1998 పెడుతున్నాను. 1990 పెడుతున్నాను. ఓకేనా? ఓకే, అర్థమైందా? చూడండి, మళ్ళీ చెప్తున్నాను. స్టెప్ 2 చాలా కేర్ఫుల్ గా వినండి. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ నేమ్ దగ్గర ఏపీఎస్ఎస్డిసి అని మాత్రమే మెన్షన్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకే, సో ఇది మెన్షన్ చేయకుండా ఇంకేదైనా మెన్షన్ చేస్తే మీకు క్రెడిట్ పాయింట్స్ అన్నది 30 వస్తుంది. 100 పాయింట్స్ మీకు రావాలి అంటే ఇక్కడ ఏపీఎస్ఎస్డిసి అని మాత్రమే మెన్షన్ చేయండి. అండ్ ఇవన్నీ కామన్, కంట్రీ అండ్ యువర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. అండ్ ఈమెయిల్ అంటే మీ జీమెయిల్ ఐడి కాదు, ఇక్కడ కంపల్సరీగా నోట్ చేసుకోండి. ఇక్కడ మేము ఏ ఈమెయిల్ అయితే ప్రొవైడ్ చేసామో మీకు, ఇది మాత్రమే మీరు ఇక్కడ పెట్టాలి. ఓకే, ఆ ఈమెయిల్ apsdc.info డొమైన్ తో ఉన్న ఈమెయిల్ మాత్రమే మీరు పెట్టుకోవాలి. ఓకే, అండ్ గ్రాడ్యుయేషన్ కూడా ఇది వరకు మీరు కంప్లీట్ చేసేసిన కంపల్సరీగా 2021 మీరు ఇవ్వండి. 2021 మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే 2020 ఇచ్చినా అది మీకు యాక్సెప్ట్ చేయదు. ఈ ఇయర్ లో మీరు కంప్లీట్ చేసినట్లు ఉండకూడదు, గ్రాడ్యుయేషన్ చేస్తున్నట్లు ఇక్కడ కనిపించాలి. సో మంత్ ఏదైనా పర్లేదు, మీరు ఇక్కడ 2021 కంపల్సరీగా ఇవ్వండి. ఓకే, అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా 21 ఇయర్స్ దాటి ఉండేలాగా మీరు ఇచ్చుకోవాలి. ఓకే, సమ్ 1989 సంథింగ్ ఎంతో ఇచ్చాను. 21 ఇయర్స్ నిండి ఉంటది కదా. ఓకేనా? సో ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ క్లిక్ చేయండి. నెక్స్ట్, మీరందరు వింటున్నారండి? ఓకే, సో ఇదంతా ఓకే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. ఇదంతా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీకు ఇక్కడ ఐ యాక్సెప్ట్ అనే, ఐ అగ్రీ అనే ఒక రేడియో బటన్ మీకు అది హైలైట్ అవుతుంది. ఐ అగ్రీ. మీకు కావాలి అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అని మీరు చదువుకోండి, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఐ అగ్రీ, సబ్మిట్, 3 స్టెప్స్ ఓవర్. ఓకే, సో ఇక్కడ మీరు రిజిస్టర్ అయ్యారు. సో we received your application, now check your mail for a message with a link to verify your address. అంటే ఇప్పుడు మీకు వెరిఫికేషన్ చేసుకోమంటుంది. వెరిఫికేషన్ చేసుకోవాలంటే ఇప్పుడు మీ మెయిల్ ఓపెన్ చేయాలి. మెయిల్ అంటే మీరు ఇచ్చిన జీమెయిల్స్ ఇక్కడ ఓపెన్ చేయకూడదు. ఇక్కడ మీ జీమెయిల్స్ తో పనేం లేదు. ఇక్కడ మేము ఏదైతే మెయిల్ ఇచ్చామో అదే ఇప్పుడు మీ మెయిల్ అన్నమాట. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ ఇదే మీకు ఈమెయిల్ అన్నట్టు. ఓకే, మీ ఈమెయిల్స్ అన్నది ఇంకా మరి యూజ్ చేయొద్దు. సో ఇప్పుడు మీ మెయిల్ అంటే ఇది ఓపెన్ చేయాలండి. చూడండి, సో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశాను, పాస్వర్డ్ మీకు ప్రొవైడ్ చేశాను. చూడండి, ఏపీఎస్డిసి, కాపీ అండ్ పేస్ట్ దిస్, జస్ట్ కాపీ అండ్ పేస్ట్ మీ పాస్వర్డ్. మీకు ఒక వెరిఫికేషన్ మెసేజ్ వస్తుంది. ఓకే, కన్ఫర్మ్. సో చూడండి, ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ లింక్ క్లిక్ చేయమంటుంది. ఫర్ ద వెరిఫికేషన్ పర్పస్ ఆ లింక్ క్లిక్ చేసుకోవాలి. చేసుకున్నాక your email has been verified. We will review your application shortly. Check your email for status updates as we process your application. Okay, అంటే మళ్ళీ మీకు ఇంకొక మెయిల్, ఇంకొక కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. మేబీ 5 minutes పట్టొచ్చు, 1 minute పట్టొచ్చు, 10 minutes పట్టొచ్చు. ఈ గ్యాప్ లో మీకు ఇంకొక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. ఓకే, ఆ కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి. రిఫ్రెష్ చేయండి అప్పుడప్పుడు వచ్చే వరకు. నిఖితా సాజన్ ఏమైనా మాట్లాడతారా? అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్ మేడం, ఎస్టర్డే మేము అడిగాం కదా. ఏంటండి వాయిస్ సరిగా రావడం లేదు? వాయిస్ సరిగా రావడం లేదు. ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ వస్తాయండి, కొన్ని వచ్చాయని చెప్తున్నాను కదా.
ఫామ్ ఫిల్ చేయలేదు మ్యామ్. ఇంకా రాని వాళ్ళకి మళ్ళీ ఇంకా ఫామ్ దానికి ఒక నిఖిత, ఇంకా అకౌంట్స్ రాని వాళ్ళకి మళ్ళీ ఇంకో ఫామ్ షేర్ చేస్తాను ఈరోజు. మళ్ళీ డేటా ఎంటర్ చేస్తే రేపు ఎల్లుండ మీకు అకౌంట్స్ వస్తాయి. ఓకే, అందాకలా మీరు ప్రాక్టీస్ పర్పస్ కి ఏ అకౌంట్ అయినా మీరు ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో చూడండి, ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది. డియర్ దినేష్, కంగ్రాచులేషన్స్, యువర్ AWS ఎడ్యుకేట్ అప్లికేషన్ హస్ బీన్ అప్రూవ్డ్. ఓకే, అప్రూవ్ అయింది. ఇక్కడ మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి అంటే క్లిక్ హియర్ అంటుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ యువర్ పాస్వర్డ్. మీకు పర్సనల్ గా పెట్టుకోవచ్చు. నేనైతే పాస్వర్డ్ ఏం చేంజ్ చేయట్లేదండి. ఈ ఉన్న పాస్వర్డ్ నేను మళ్ళీ ఎంటర్ చేస్తాను. కామన్ పాస్వర్డ్ నేను మళ్ళీ పెట్టుకున్నాను. ఓకే, సో అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోయింది. యూ విల్ బి రీడైరెక్టెడ్ టు డైరెక్ట్లీ AWS ఎడ్యుకేట్ పేజ్. ఓకేనా, నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఇదే అకౌంట్ మీది. సో అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఇది ప్రాసెస్ అండి. ఎన్ని క్రెడిట్ పాయింట్స్ వచ్చాయి మనం చెక్ చేద్దామా ఒకసారి. I would like to use an AWS starter account. Create starter account. Okay, AWS Educate లోకి వెళ్తే AWS account చూడండి. Your account has an estimated 100 credits remaining and access will end on December 18, 2021 వరకు మీకు యాక్సెస్ ఉంది. ఎక్స్పైరేషన్ డేట్ ఉంది అండ్ మీకు 100 క్రెడిట్ పాయింట్స్ వచ్చాయి. మీకు ఇష్టం వచ్చినట్లు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. తక్కువ చార్జెస్ ఉంటాయి ప్రతిదానికి. మీరు ఇష్టం వచ్చినట్లు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను చెప్పే సర్వీసెస్ ఈ 1 month క్లాస్ అంతా ప్రాక్టీస్ చేసుకునేంత వరకు మీకు సరిపోతుంది. నథింగ్ టు వరీ అబౌట్ దిస్. ఓకేనా, దిస్ ఇస్ ద అకౌంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అర్థమైంది అందరికి? ఎలా అయితే అకౌంట్ లో రిజిస్టర్ అవ్వాలన్నది మీకు అర్థమైంది అందరికి? అక్కడ దినేష్ ఉన్నాడా? ఇంకొకసారి చెప్పాలా? చెప్తానండి. సరే, ఇంకొక అకౌంట్ నేను యాక్టివేట్ చేసి చెప్తాను, జాగ్రత్తగా వినండి. I will repeat this again. Please be calm. ఓకేనా? సో నేను లాగౌట్ చేసి నేను ఇంకొక అకౌంట్ రిజిస్టర్ చేసి చెప్తాను చూడండి. ఓకేనా? సో ఫస్ట్ జాయిన్ AWS ఎడ్యుకేట్. ఓకేనా, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమాత్రం మిస్టేక్ చేస్తే మీకు అర్థం కాదు. సారీ, అర్థం కాకపోవడం కాదు, మీకు అకౌంట్ అప్రూవ్ అవ్వదు. అకౌంట్ అప్రూవ్ అవ్వకపోతే మేము మళ్ళీ అకౌంట్స్ అయితే ఇవ్వము. మీరున్న అకౌంట్ ని యూటిలైజ్ చేసుకోకపోతే మళ్ళీ మీకు అకౌంట్స్ అయితే మేము ఇవ్వము. దీస్ అకౌంట్స్ మీకు ఫ్రీగా ఇస్తున్నామంటే ఇక్కడ చాలా ఒక్కొక్క అకౌంట్ కాస్ట్ చాలా అండి. మీకు ఫ్రీగా ఇస్తున్నందుకు యూటిలైజ్ చేసుకోవాల్సిందే. సో ఇప్పుడు నేను సూర్య రవితేజ అని ఇంకో అకౌంట్ నేను క్రియేట్ చేస్తాను. లిజన్ కేర్ఫుల్లీ అండ్ అబ్జర్వ్ వాట్ ఐఎమ్ డూయింగ్ అగైన్. ఇది సెకండ్ టైం నేను రిపీట్ చేస్తున్నాను. మళ్ళీ ఇదే రిపీట్ చేసుకుంటుంటే మన క్లాస్ నడవదండి. జాగ్రత్తగా వినండి. ఓకే, ఇది అయిపోయాక నేను మీకు క్లాస్ అయిపోయాక నేను అన్మ్యూట్ చేస్తాను, మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వండి. సో ఇది నేను మళ్ళీ చేస్తున్నాను చూడండి. సో జాయిన్ AWS ఎడ్యుకేట్ తర్వాత స్టూడెంట్ కి వెళ్ళండి. స్టూడెంట్ కి వెళ్ళాక ఇక్కడ ఇన్స్టిట్యూషన్ నేమ్ దగ్గర APSSDC క్యాపిటల్స్ లో. ఓకేనా, APSSDC కంపల్సరీగా టైప్ చేయాలి. ఓకేనా, లేదా అంటే ఇంకేం ఇచ్చినా సరే మీకు 100 క్రెడిట్ పాయింట్స్ యాడ్ అవ్వవు, ఓన్లీ 30 మాత్రమే యాడ్ అవుతాయి. సో ఇక్కడ కంపల్సరీగా APSSDC అని మీరు టైప్ చేయాలి. మరీ చెప్తున్నాను, మర్చిపోవద్దు. ఓకేనా, అండ్ మీ కంట్రీ, మీ ఫస్ట్ నేమ్. వాట్ ఈస్ ద ఫస్ట్ నేమ్? ఈమెయిల్ ఐడి అంటే మీ జీమెయిల్ ఈమెయిల్ ఐడి ఇక్కడ మర్చిపోండి. ఇన్ కేస్ ఆఫ్ AWS మీరు @gmail.com మీ జీమెయిల్ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ మర్చిపోండి. మేము ఏదైతే ప్రొవైడ్ చేసామో డొమైన్, ఇది మాత్రమే ఈమెయిల్ ఐడి అన్నట్టు ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ ఈమెయిల్ ఐడి అంటే ఇది మాత్రమే ఓపెన్ చేసుకోవాలి.
త్రూ జీమెయిల్‌లో కూడా ఇదే ఓపెన్ చేసుకుంటేనే మీ దీని తాలూకా అప్డేట్స్ దానికొస్తుంటాయి. ఎందుకంటే దీనికి లింక్ అయిన డొమైన్ కాబట్టి ఇది. ఓకేనా? సో, ఈమెయిల్ ఐడీ అంటే మేమైతే ప్రొవైడ్ చేసిన డొమైన్‌ని మీరు ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? గ్రాడ్యుయేషన్ ఇయర్ కంపల్సరీగా 2021 పెట్టండి. 2021 కన్నా తక్కువ పెడితే మీ గ్రాడ్యుయేషన్ అయినట్లు మీరు చూపిస్తే ఈ అకౌంట్ అనేది మీకు అప్రూవ్ అవ్వదు. మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అవుతున్నట్లు మీరు ఇక్కడ చూపించాలి. మీరు ఏదైనా పర్వాలేదు, ప్రాబ్లమ్ ఏం లేదు. 2021 మీరు మెన్షన్ చేయండి ఫర్ బెటర్. ఓకేనా? అండ్ బర్త్ ఇయర్ 21 ఇయర్స్ అబోవ్ ఉండాలండి. 90 పెడుతున్నాను. 90 ఆర్ 1980 90 పెడుతున్నాను. ఓకే. ప్రోమో కోడ్ అనేది ఇక్కడ ఆప్షనల్, ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఐఎమ్ నాట్ ఏ రోబోట్. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఇది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, మీరు చదువుకోండి కావాలి అంటే. ఇదంతా డ్రాగ్ చేస్తే కానీ మీకు ఇక్కడ ఐ అగ్రీ బటన్ అనేది హైలైట్ అవ్వదు. ఓకేనా? ఇక్కడ ఐ అగ్రీ అండ్ సబ్మిట్. సో సబ్మిట్ చేశారు. ఇప్పుడు మీరు ఏంటంటే చూడండి, we received your application. Now check your email for a message with a link to verify your address. సో ఇప్పుడు ఈమెయిల్ ఓపెన్ చేసి చెక్ చేసమంటుంది కాబట్టి జీమెయిల్ ఓపెన్ చేసి ఈ డొమైన్ తో మీరు లాగిన్ అవ్వాలి జీమెయిల్ ద్వారా. మీ డొమైన్ అడ్రస్ ఇది కదా, అండ్ మీ పాస్వర్డ్ ఇక్కడ మేము ఇచ్చాం కదా చూడండి, క్యాపిటల్ ఏ apsds@1234. just copy and paste this, accept. చూడండి, కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది కదా, ఈమెయిల్ వెరిఫికేషన్ ఇది కన్ఫర్మేషన్ లింక్ క్లిక్ చేస్తే ఓకేనా, ఈ ఎక్స్ట్రా ట్యాబ్స్ క్లోజ్ చేసేయండి. సో ఈమెయిల్ అనేది వెరిఫై అయింది. ఇంకొక కన్ఫర్మేషన్ ఈమెయిల్ గురించి మీరు వెయిట్ చేయండి అని చెప్పేసి చెప్తుంది. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. జస్ట్ రిఫ్రెష్. ఒక్కొక్కసారి కన్ఫర్మేషన్ మెయిల్ రావడానికి 5 minutes అయినా పట్టొచ్చు, వెయిట్ చేయాలి. శివశంకర్ ఎనీ డౌట్, హ్యాండ్ రైజ్ చేశారు. మేడం నిన్న డొమైన్ క్రియేట్ చేసుకోలేదు మేడం. నేను డొమైన్స్ ఇంకా ఎవరు క్రియేట్ అవ్వలేదండి. ఈ రోజే ఇంకా డొమైన్స్ వచ్చాయి, నేను ఇంకా మీకు ఫార్వర్డ్ కూడా చేయలేదు. ఎలా అయితే డొమైన్ వచ్చాక రిజిస్టర్ అవ్వాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అదే ఇప్పుడు. ఓకే మేడం, మాకు నిన్న క్లాస్ వరకు రికార్డెడ్ వీడియో పెట్టండి మేడం. నేను రెగ్యులర్ గా పెడుతున్నాను కదండి. దేంట్లో పెడుతున్నారు మేడం? వాట్సాప్ లో పెడుతున్నాను కదా శివ. మీ క్లాస్ అంతా అయిపోయాక మళ్ళీ రికార్డింగ్స్ అన్ని ఒకసారి నేను మళ్ళీ సెండ్ చేస్తానులేండి. ఒకసారి సెండ్ చేయండి మేడం. వాట్సాప్ గ్రూప్ లో కూడా యాడ్ అవ్వలేదు, మీ అప్డేట్స్ ఏం రావట్లేదు. ఈ రోజు మళ్ళీ కొత్త వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తామండి, బాయ్స్ కి వేరేగా గర్ల్స్ కి వేరేగా. కొంచెం 2 days క్లాసెస్ కావాలి మేడం. నిన్నటి నుంచే స్టార్ట్ అయిందండి. ఓకే మేడం. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి మేడం. లిటరసీ లాగా ఇక్కడ బ్యాడ్ జెన్ చేయడం అంటూ ఏమి ఉండదా మేడం? చెప్తాను అన్ని చెప్తాను. మీరు ఇంకా అవ్వక ముందే వాటి గురించి అడిగితే అప్పుడే 1 by 1 వెళ్ళాలన్నమాట ఇక్కడ. సో ఇంకా మనకి కన్ఫర్మేషన్ మెయిల్ రాలేదండి, రిఫ్రెష్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు మనకి AWS అకౌంట్ వచ్చాక మనకి ఇక్కడ డిజిటల్ సర్టిఫికేట్స్ అని డిఫరెంట్ డిజిటల్ సర్టిఫికేట్స్ ఉన్నాయండి. అంటే AWS వాళ్ళు ఇచ్చే డిజిటల్ సర్టిఫికేట్ అదేంటంటే అది మీరు చేస్తే మీకు సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ పెరుగుతుంది, ప్రాక్టికల్స్ కూడా మీరు చేసుకోవచ్చు సర్వీసెస్ లో. ద సేమ్ టైం మేము కూడా మీ క్లాసెస్ చెప్తున్నాం కాబట్టి మీరు ఓన్ గా మీరు బ్యాచెస్ చేయడం ఎలా అనేది అది కూడా ఇప్పుడు నేను చెప్తాను.
దయచేసి వెయిట్ చేయండి. సో ఇప్పుడు చూడండి, అప్రూవ్డ్. ఇక్కడ అప్రూవ్ అయింది. మీరు పాస్వర్డ్ కావాలంటే చేంజ్ చేసుకోండి అని చెప్తుంది. నేను పాస్వర్డ్ ఏం చేంజ్ చేయనండి, సేమ్ పాస్వర్డ్ ఇస్తున్నాను. మీకు కావాలంటే మీరు చేంజ్ చేసుకోండి. నా వరకు నేను సేమ్ పాస్వర్డ్ అందరికి పెట్టేసి ఇస్తున్నాను. ఓకే, సూర్య రవితేజ, యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఓకేనా, మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూద్దాం. AWS అకౌంట్ లోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ స్టార్టర్ అకౌంట్. మీరు క్లాస్ టైం కల్లా జాయిన్ అవ్వండి, ఎందుకంటే మళ్ళీ మీరు మధ్యలో జాయిన్ అయితే మీకు అర్థం కాదు కాబట్టి క్లాస్ 12 అంటే 12 కల్లా జాయిన్ అవ్వండి. కాస్త లేట్ కమర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు నేను ఏం చేశాను అనేది అర్థం కావట్లేదు మీకు. నేను ఇప్పటికే 2 టైమ్స్ రిపీట్ చేశాను కదా. చూడండి, 100 రిమైనింగ్ క్రెడిట్స్, మీకు 100 క్రెడిట్ పాయింట్స్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు అక్కడ APSSDC అని మెన్షన్ చేయకపోతే యూ విల్ గెట్ ఓన్లీ 30 క్రెడిట్ పాయింట్స్. మీరు APSDC ద్వారా చేశారు కాబట్టి ఇక్కడ 100 క్రెడిట్ పాయింట్స్ వచ్చాయి. మీకు ఇష్టం వచ్చినంత వరకు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు సర్వీసెస్ అన్ని నేను చెప్పినప్పుడు. ఓకేనా, సో ఇప్పుడు మనం బ్యాడ్జెస్ ఎలా చేయాలన్నది మనం తెలుసుకుందాం. మీకు డిజిటల్ సర్టిఫికేట్స్ అని చెప్పాను కదా, అవి ఎలా చేయాలన్నది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు అందరికి అర్థమైందండి? జస్ట్ కామెంట్ ఆన్ ద చాట్ బాక్స్ వన్స్. ఓకే, ఇంతవరకు నేను ఏం చెప్పాను అర్థమైందా? మీరు ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నది మీకు అర్థమైంది కదా. ఓకే, సో ఇంకా అకౌంట్ రాని వాళ్ళకి నేను ఈ రోజు కానీ రేపటి కానీ ఇంకో ఫామ్ రిలీజ్ చేసి ఇంకో 2 days లో మీకు అకౌంట్స్ వస్తాయండి. మీరు నథింగ్ టు వరీ రిగార్డింగ్ దిస్. ఒకవేళ ఇన్ కేస్ ఇంకా అకౌంట్ రాకపోతే ఇంకేదైనా అకౌంట్ మీరు యూజ్ చేసుకోండి, పాస్వర్డ్స్ అవి చేంజ్ చేయకండి. మీరు ఎంత సర్వీస్ యూటిలైజ్ చేసినా 100 క్రెడిట్ పాయింట్స్ తగ్గిపోవండి. సో పాస్వర్డ్ అవి మీరు చేంజ్ చేయకండి, నలుగురికి యూటిలైజ్ అయినా పర్వాలేదు. మీరు అందాక అంటే సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవడం వరకే. బ్యాడ్జెస్ అవి క్రియేట్ చేసుకోవడం అది మీరు క్రియేట్ చేయొద్దు వేరే ఒకళ్ళ అకౌంట్ లో. లేదా ఒక 2 days వెయిట్ చేస్తారంటే నేను వాళ్ళకి కూడా అకౌంట్స్ అనేది క్రియేట్ అవుతుంది, వెయిట్ చేయాల్సిందే మీరు. సో ఇప్పుడు బ్యాడ్జెస్ ఏంటనేది చూద్దాం మనం. మీకు డౌట్స్ కి లాస్ట్ ఒక 1/2 hour నేను టైం ఇస్తానండి, అప్పుడు మనం మాట్లాడుకుందాము. ఇప్పుడంతా క్లమ్జీ అవుతుంది, క్లాస్ అన్నది కంటిన్యూ అవ్వట్లేదు మీకు ఛాన్స్ ఇస్తే. సో ఇప్పుడు అకౌంట్స్ క్రియేట్ అయింది కాబట్టి ఈ అకౌంట్స్ అన్ని నేను మీకు వాట్సాప్ లో సెండ్ చేస్తాను, ఈ ఫైల్ అన్నది క్లాస్ అయ్యాక. అందాక మీరు వినండి, నేను ఏం చేస్తున్నాను అన్నది జాగ్రత్తగా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి మీరు ఆఫ్టర్ క్లాస్ ఇదంతా మీరు ప్రాక్టీస్ చేయండి. మీ డొమైన్స్ మీరు క్రియేట్ చేసుకొని ఈ బ్యాడ్జెస్ ఏంటన్నది మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ క్లాస్ అయ్యే లోపల మీరు బ్యాడ్జెస్ చేయాల్సి వస్తుంది, మినిమం 2 బ్యాడ్జెస్ అయినా చేయాల్సి వస్తుంది. క్లౌడ్ లిటరసీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ 101 బ్యాడ్జెస్ మీరు చేయాలండి. ఆ బ్యాడ్జెస్ స్క్రీన్ షాట్స్ కూడా మేము అడుగుతాము. సో ఆ బ్యాడ్జెస్ అండ్ అసెస్మెంట్ స్కోర్ ఉంటే మీకు సర్టిఫికేట్ APSDC నుంచి సర్టిఫికేట్ వస్తుంది. సో ఇప్పుడు బ్యాడ్జెస్ ఏంటి అసలు ఇవంతా ఏంటన్నది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో AWS అకౌంట్ లోకి మీరు లాగిన్ అయ్యాక ఇక్కడ బ్యాడ్జెస్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఆల్రెడీ క్లౌడ్ లిటరసీలో చాలా మంది చేసి ఉంటారు, క్లౌడ్ లిటరసీ కోర్స్ లో లేని వాళ్ళకి నేను చెప్తున్నాను. ఓకే, ఇక్కడ క్లిక్ చేశాక క్లౌడ్ లిటరసీ ఇన్వెంటర్ అని ఉంది కదండి, ఇది ఎర్న్ యువర్ బ్యాడ్జ్ క్లిక్ చేయండి. ఇదేంటంటే ఒక డిజిటల్ సర్టిఫికేట్ లా అండి. అంటే ఇప్పుడు మీకు క్లౌడ్ లిటరసీ అంటే ఫ్రమ్ ద బేసిక్స్ ఆఫ్ ద కంప్యూటర్ నుంచి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, అసలు ఎందుకు క్లౌడ్ కంప్యూటింగ్, ఇదంతా ఒక నాలెడ్జ్ మీకు వస్తుంది.
అంటే మనం మొన్న 3 డేస్ వరకు ఒక బేసిక్స్ మాట్లాడుకున్నాం కదా! ఆ బేసిక్స్ అన్ని ఇందులో ఉంటాయండి. మీరు ఆ వీడియోస్ అవి ఫాలో అయ్యి మీరు ఈ బ్యాచ్ చేస్తారనుకోండి మీకు డిజిటల్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ డిజిటల్ సర్టిఫికేట్ మీకు కావాలంటే మీరు రెజ్యూమ్స్‌లో కూడా మెన్షన్ చేసుకోవచ్చు. చూడండి బ్యాచ్ క్లిక్ చేశాక ఇక్కడ మాడ్యూల్స్ అని ఉంటాయి. మాడ్యూల్స్ క్లిక్ చేయండి. You you will see here 5 different modules. ఒక్కొక్క మాడ్యూల్ అయ్యాక ఈ మాడ్యూల్ మొత్తం కంప్లీట్ అయిపోయాక మిషన్ 2 ఓపెన్ అవుతుంది. అలాగే మిషన్ 2 అంతా కంప్లీట్ చేస్తేనే మిషన్ 3 ఓపెన్ అవుతుంది. అలాగే 4 అండ్ 5 లాస్ట్‌లో కోర్స్ సర్వే ఉంటుంది. అది మీరు కంప్లీట్ చేసేస్తే మీకు డిజిటల్ సర్టిఫికేట్ వస్తుందండి. ఓకేనా? ఇప్పుడు హోమ్‌లోకెళ్ళాక కంప్యూటర్ బేసిక్స్ క్లిక్ చేస్తే చూడండి నేను క్లిక్ చేస్తున్నాను. కంప్యూటర్ బేసిక్స్‌లో కూడా మీకు ఇంటర్నెట్ స్పీడ్‌గా ఉంటే బాగా వస్తుందండి. సో, ఇక్కడ డిఫరెంట్ వీడియోస్ అండ్ ఇక్కడ టెక్స్ట్ అది ఉంటుంది. అవన్నీ చదివి మీరు ఛాలెంజెస్ అటెంప్ట్ చేయాల్సొస్తుంది. మీకు మినిమమ్ 80% ఆర్ 90% వస్తే మీరు నెక్స్ట్ ఛాలెంజ్‌కి వెళ్తారు. నెక్స్ట్ మిషన్ కూడా వెళ్తారనమాట. ఓకేనా? చూడండి. సో, ఇక్కడ క్లౌడ్ లిటరసీ బ్యాచ్ కంటిన్యూ చేయండి ఇలాగా. సో, ప్రతిదీ ఇలా కంటిన్యూ చేయడమేనండి. చదవడం, స్టార్ట్ చేయడం, నెక్స్ట్ వెళ్ళడం, ఇలా ఏదో ఒకటి ఇలాగా ఇక్కడ ఏదో ఒక ఎలియాస్ క్లిక్ చేయమంటున్నారు. అవన్నీ క్లిక్ చేసి మీరు జస్ట్ గో త్రూ ద సైట్. అదేం చెప్తుందో మీరు అలా ఫాలో అయిపోతే సరిపోతుంది. ఫస్ట్ మిషన్ 1 అంటే ఈ కంప్యూటర్ బేసిక్స్ మిషన్‌లో కూడా సబ్‌మిషన్స్ 5 ఉన్నాయండి. ఇవన్నీ మీరు కంప్లీట్ చేశాక కంటిన్యూ చేస్తే యూ విల్ గో త్రూ మిషన్ 2. అలాగా ఈ 5 మాడ్యూల్స్ మీరు కంప్లీట్ చేసేసేయాలి. ఇక్కడ మీరు చూడండి నేను క్లిక్ చేయంగానే సైబర్ సెక్యూరిటీ ఓపెన్ అయింది. సైబర్ సెక్యూరిటీ బేసిక్స్ నుంచి మీకు చెప్తారు. తర్వాత డేటా అనాలిసిస్, వేరియబుల్స్ అండ్ ప్రోగ్రామింగ్స్, ఇంపాక్ట్ ఆఫ్ కంప్యూటింగ్ ఇవన్నీ మీరు ఇలా చేయొచ్చండి. చేస్తే లాస్ట్‌గా మీరు ఇక్కడ ఇలా రిఫ్రెష్ చేయాలంటే ఇక్కడ ఇలా రిఫ్రెష్ చేస్తుండండి. ఇది క్లిక్ చేసి ఒక మిషన్ అయిపోయిన వెంటనే ఇక్కడ రిఫ్రెష్ చేస్తూ ఉండండి. రిఫ్రెష్ చేస్తే ఈ బార్ ఉంటుంది కదా! చూడండి ఇప్పుడు మీరు ఫస్ట్ ఓపెన్ చేశారు కాబట్టి ఇక్కడ బార్ దగ్గర గ్రాఫ్ దగ్గర ఫస్ట్ ఓపెన్ చేసినట్లుంది. సో, ఇక్కడ మీరు రిఫ్రెష్ చేస్తూ ఉంటే ఈ 6 ఇదంతా ఫిల్ అయిపోయాక మీకు డిజిటల్ సర్టిఫికేట్ ఇక్కడ వస్తుందన్నమాట. ఇలా వస్తుంది డిజిటల్ సర్టిఫికేట్. అది ఎక్కడుంటుందంటే మీకు పోర్ట్‌ఫోలియోలో కనబడుతుంది. ఓకే. ఇది మీ పోర్ట్‌ఫోలియో అన్నమాట. ఇది మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయినా సరే మీరు ఇది అప్డేట్ చేసుకోవచ్చు. ఇది మీ అకౌంట్ అన్నమాట. ఓకేనా? ఇది మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. చూడండి ఎవరు ఈ అకౌంట్స్‌ని మిస్‌యూజ్ చేసుకోవద్దు. ఒకవేళ ఎవరైనా మీ అకౌంట్‌ని వేరే వాళ్ళు మిస్‌యూజ్ చేస్తే మీ పాస్‌వర్డ్‌తో మీరు ఎన్‌క్రిప్ట్ చేసుకొని మీరు చాలా సీక్రెట్‌గా ఉంచుకోవచ్చు. సో, ఇక్కడ మీరు బ్యాడ్జెస్ చేసి మీరు లింక్డ్ఇన్‌లో కానీ ఇంకెవరైనా రిక్రూటర్స్‌తో అయినా సరే మీరు షేర్ చేసుకోవచ్చండి మీ తాలూకా ప్రొఫైల్ అన్నది. జాబ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉంటుంది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ట్విట్టర్‌లో కానీ, ఫేస్‌బుక్‌లో కానీ, లింక్డ్ఇన్‌లో కానీ మీరు షేర్ చేసుకోవచ్చు మీ డిజిటల్ సర్టిఫికేట్. అండ్ ఇదంతా మీ రెజ్యూమే అన్నమాట. ఇవన్నీ మీరు మీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా? మీ డిజిటల్ క్రెడెన్షియల్స్ అన్నీ ఇక్కడ యాడ్ అవుతాయి. అండ్ మీ డిగ్రీ అండ్ సర్టిఫికేషన్స్ అండ్ మీ రెజ్యూమే అక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? కావాలంటే మీ లింక్డ్ఇన్‌లో ఈ ప్రొఫైల్ అనేది మీరు షేర్ చేసుకోవచ్చు. సో, ఇలాగా ఈ క్లౌడ్ లిటరసీ మీరు కంప్లీట్ చేసేసారనుకోండి మీకు ఒక బ్యాడ్జ్ వస్తుంది ఇలా. ఓకేనా? అలాగే మీరు చేయగలిగే బ్యాడ్జెస్ నేను చెప్తున్నాను. ఇక్కడ కెరీర్ పాత్‌వేస్‌లో ప్రెజెంట్ మనం ఇప్పుడు చెప్తున్నాం కదండీ! క్లౌడ్ కంప్యూటింగ్ ఇంతకుముందు చెప్పిన లిటరసీ అంటే జస్ట్ బేసిక్స్ వరకే. ఈ కోర్స్ కూడా అవ్వకపోయినా మీరు కంప్లీట్ చేయగలరు. ఈ క్లౌడ్ లిటరసీ అన్నది. ఓకేనా? ఇప్పుడు అదయిపోయిన వెంటనే మీరు క్లౌడ్ కంప్యూటింగ్ 101 కూడా చేయండి. క్లౌడ్ కంప్యూటింగ్ 101 అంటే ఏమీ లేదు. ఇప్పుడు మనం చెప్పుకున్న క్లాసెస్ అంతా ఈ బ్యాచెస్‌లో ఉంటుందండి. మనం చెప్పే క్లాసెస్ థియరీ అంతా ఈ బ్యాచ్‌లో ఉంటుంది. వీడియోస్ కూడా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ బ్యాచ్‌లో ఉంటుంది. సో, ఆఫ్టర్ క్లౌడ్ లిటరసీ మీరు క్లౌడ్ కంప్యూటింగ్ 101 కూడా మీరు ఫినిష్ చేయగలరు. ఓకేనా? అది కూడా చేశాక ఇంకా మీరు అడ్వాన్స్‌డ్‌గా ఇంకా మీరు నేర్చుకోగలిగితే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ మీరు చేయగలరు. సొల్యూషన్ ఆర్కిటెక్ట్‌లో ఏంటంటే డెవాప్స్ గురించి ఉంటుంది. మీకొక నాలెడ్జ్ అంటూ వస్తుందన్నమాట.
మీరు వినే ఉంటారు జస్ట్ లైక్ వుడెమీ అండ్ సమ్ అదర్ వెబ్సైట్స్ ద్వారా మీరు సర్టిఫికేషన్స్ చేస్తూ ఉంటారు కదా, నాలెడ్జ్ అది గెయిన్ చేసుకొని. అలాగే ఇది కూడా ఛాన్స్ ఇచ్చారండి AWS వాళ్ళు. మీరు ఇక్కడ ఏ కోర్స్ అయినా సరే జస్ట్ థియరీ వీడియోస్ అన్ని ఉంటే అవన్నీ మీరు చదివేసి ఆ తాలూకా క్విజెస్ అవి కంప్లీట్ చేస్తే మీకు బ్యాడ్జ్ వస్తుంది. ఎలా మీ ఓపిక ఎన్నైనా సరే మీరు చేసుకోవచ్చు. సో ఇది చేయడం వల్ల మీకు డిజిటల్ క్రెడిట్ పాయింట్స్ ఏమి తగ్గిపోవండి. ఇవి చేయడం వల్ల మీరు సర్వీసెస్ యూటిలైజ్ చేస్తేనే అది డిడక్ట్ అవుతుంది. ఇవి చేయడం వల్ల అదేం డిడక్ట్ అవ్వదు. సో ఈ రోజే మీరు అకౌంట్ అనేది డొమైన్ క్రియేట్ చేసుకొని క్లౌడ్ లిటరసీ కంప్లీట్ చేసేయండి ఈ 2 days లో. ఆఫ్టర్ దట్ వెంటనే క్లౌడ్ కంప్యూటింగ్ 101 కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ మీరు క్లౌడ్ లిటరసీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ బ్యాచ్ ఫినిష్ చేసి ఆ తాలూకా స్క్రీన్ షాట్స్ అవి నేను ఒక ఫోల్డర్ ఇస్తాను, అందులో మీరు అప్లోడ్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఎ డొమైన్ అండ్ ఎర్నింగ్ యువర్ బ్యాడ్జెస్. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హ్యాండ్ రైజ్ చేయండి. నేను మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి హరికుమార్ గారు. ఈ డౌట్స్ సెక్షన్ క్లియర్ అయిపోతే మళ్ళీ ఒకసారి మనం నిన్న టాపిక్ S3 బకెట్ గురించి ఇంకేదైనా మాట్లాడుకుందామండి. టైం వేస్ట్ చేయకుండా త్వరగా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దివ్య ముత్యాల, ప్లీజ్ అన్మ్యూట్ అండ్ టాక్ విత్ మీ. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మ్యామ్ ఇప్పుడు అకౌంట్ మీరు కొంతమంది చిట్టప్ప మీరు ఇంకా రీనేమ్ చేసుకోలేదు ప్రాపర్ ఫార్మాట్ లో, మీకు అటెండెన్స్ కన్సిడర్ చేయరు. ప్రతి ఒక్కరు రీనేమ్ చేసుకోవాలండి. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ గా పెట్టుకోండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. దివ్య ఎనీ డౌట్స్? మ్యామ్ యాక్చువల్లీ మీరు ఈరోజు చెప్పారు కదండి మ్యామ్ అకౌంట్స్ కొంతమందికి వస్తాయనేసి. సారీ నేను మ్యూట్ చేశాను. జస్ట్ చెప్పండి. అకౌంట్స్ కొంతమందికి వస్తాయని చెప్పారు కదా, అంటే ఇప్పుడు వాళ్ళ అకౌంట్స్ యూజ్ చేసి మేము ప్రాక్టీస్ చేసాం అనుకోండి, ఆ తర్వాత ఒకవేళ మీరు ఇప్పుడు స్క్రీన్ షాట్స్ పెట్టాలి, ఒక ఫోల్డర్ పెడతాను అని చెప్తున్నారు. మీకు ప్రాక్టీస్ అంటే S3 బకెట్ క్రియేట్ చేయడం లాంటివేనమ్మా. బ్యాడ్జెస్ అవి వేరే ఒక అకౌంట్స్ లో చేయొద్దు. మీ అకౌంట్ లోనే మీరు బ్యాడ్జెస్ చేయండి. ఓకే. ఒకవేళ అవి ఎన్ని రోజులు పడుతుంది మ్యామ్? ఇంకొక 2-3 days లో వస్తాయండి. అప్పటి లోపల వీళ్ళు ఇప్పుడు వచ్చిన అకౌంట్స్ వాళ్ళు అంత ప్రాక్టీస్ అయిపోయి ఇదైతే మరి అవి లేట్ గా మీకు అంత ఇన్సెక్యూర్డ్ గా అనిపిస్తే, వేరే వాళ్ళు మీ అకౌంట్ ని మిస్యూజ్ చేస్తున్నారు అనిపిస్తే మీరు పాస్వర్డ్ తో ఎన్క్రిప్ట్ చేసేసుకోండి. ఓకే మ్యామ్. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్. హలో. ఎస్ లక్ష్మీదేవి. మేం గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మా, చెప్పండి. మేం మీరు ఇప్పుడు క్రియేట్ చేసిన అకౌంట్ అంటే మేము కూడా అట్లాగే లింక్ సెండ్ చేస్తారా మేడం గ్రూప్ లో? మీ అకౌంట్స్ అన్ని మీకు వాట్సాప్ లో పెడతానండి. అంటే ఎవరి గ్రూప్ లో పెడతారా మేడం? యా, గ్రూప్ లో పెడతాను. అంటే మేడం క్లౌడ్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి మేడం అంటే ఫ్యూచర్ లో? క్లౌడ్ అన్నది చాలా ట్రెండింగ్ కోర్స్ అమ్మా. ప్రెసెంట్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటే ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసి మీరు మీ తాలూకా బయోడేటా మీరు మెన్షన్ చేస్తే ప్రెసెంట్ ఆపర్చునిటీస్ చాలానే ఉన్నాయి క్లౌడ్ వల్ల. మీకు క్లౌడ్ వచ్చు అంటే చాలా కంపెనీస్ రెడీ టు పే యూ. ఓకేనా? చాలా ట్రెండింగ్ కోర్స్ ఇది. అందుకే ఇక్కడ ఏపీఎస్‌డిసిలో కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంది మేడం. అంతా కొద్దిగా ఏం కన్ఫ్యూజన్ ఉంది? అంతా మేము క్లియర్ గా చెప్తున్నాం కదా. మీకు S3 బకెట్ క్రియేట్ చేయడం అర్థం కాలేదా, లేదంటే డొమైన్ క్రియేట్ చేయడం అర్థం కాలేదా? అంటే మీరు ఇప్పుడు మాకు మెయిల్ ఐడి అవి చెప్పినట్టు చూడండి మేడం, అవి మాకు మీరే క్రియేట్ చేసి ఇస్తారు కదా. మేము క్రియేట్ చేయము, మీకు డొమైన్ ఇస్తున్నాం, మీరు క్రియేట్ చేసుకోవాలి. ఓకే ఓకే. అంటే మెయిల్ ఐడి అక్కడ మీరు ఇచ్చిన మెయిల్ ఐడినే మేము క్రియేట్ చేసుకోవాలి మేడం, ఆ మెయిల్ ఐడి సబ్మిట్ చేయాలా? అంతే. ఇంకా మీ జీమెయిల్ మర్చిపోండి. AWS కి వస్తే మేము ఇచ్చిన డొమైనే మీకు మెయిల్ ఐడి అన్నమాట. ఓకే మేడం. అంటే చెప్పండి. ఎన్ని డేస్ మేడం ఇట్లా ప్రాక్టీస్ చేసుకునే దానికేనా మేడం అది అకౌంట్? ప్రాక్టీస్ చేసుకోవడానికే. ఓకే ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే.
సో ఓకే, మీరు మ్యూట్ పెట్టుకోండి. ఓకే, ఇంకా నేను మళ్ళీ ప్రాసెస్ చెప్పాలండి? మళ్ళీ డొమైన్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మళ్ళీ చెప్పాలా, అవసరం లేదా? ఒకసారి చెప్తారా? చాట్ బాక్స్ లో ఒకసారి రెస్పాండ్ అవ్వండి. మళ్ళీ మీరు ఇది మిస్టేక్ చేయకూడదండి. మిస్టేక్ చేస్తే మీ డొమైన్ అనేది పోతుంది. మళ్ళీ చెప్పాలా, అవసరం లేదా? సో ఒకవేళ మీరు మిస్టేక్ చేస్తే మళ్ళీ మీకు డొమైన్ అనేది క్రియేట్ అవ్వదండి. చాలా జాగ్రత్తగా చేయండి. నేను ఏవేవైతే పర్టికులర్ గా చెప్పానో చాలా నోట్ చేసుకొని మీరు చెప్పండి. సో చాలా మంది నో నీడ్ అంటున్నారు. నేను మళ్ళీ అయితే చెప్పనేదే ఇంకా. ఓకే, వన్స్ అగైన్. సో ఓకే, నో ప్రాబ్లం. ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకసారి విన్న వాళ్ళు మళ్ళీ కొద్దిగా ఓపిక పట్టి ఇంకొకసారి వినండి. ఇది మిస్టేక్ చేస్తే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో ప్రాబ్లం టు మీ. మళ్ళీ వినేసిన వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి వినండి, మరి తప్పట్లేదు ఇక్కడ. ఓకే, సో నేను ఇంకొక అకౌంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సూర్య రవితేజ కూడా రిజిస్టర్డ్ కదా. సో ఇప్పుడు సత్యదేవి ఎవరు ఉన్నారు? సత్యదేవి నేను తీసుకుంటున్నానండి. చూడండి, ఫస్ట్ నుంచి నేను చెప్తాను ఒకసారి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ awseducate.com టైప్ చేయండి. ఓకేనా? ఇక్కడ మీ తాలూకా బ్రౌజర్ లో awseducate.com అని టైప్ చేస్తే మీకు ఈ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఫస్ట్ జాయిన్ AWS ఎడ్యుకేట్, తర్వాత స్టూడెంట్. ఓకేనా? ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ APSSDC అని పెట్టాలండి. మీ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ నేమ్ పెడితే మీకు 30 పాయింట్స్ మాత్రమే వస్తాయి. ఇక్కడ APSSDC అని మెన్షన్ చేస్తేనే మీకు 100 క్రెడిట్ పాయింట్స్ అనేవి వస్తాయి. సో పర్టికులర్ గా చెప్తున్నాను, ఈ స్టెప్ 2 లో మాత్రం చాలా కేర్ఫుల్ గా డీటెయిల్స్ ఫిల్ చేయండి. సో ఇన్స్టిట్యూషన్ నేమ్ అనేది APSSDC అని పెట్టాలి. ఓకే, అండ్ కంట్రీ ఇండియా. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, రేపొద్దున మీ అకౌంట్ అప్రూవ్ అవ్వకపోతే మళ్ళీ అయితే మాత్రం డొమైన్ క్రియేట్ చేయరండి. వన్స్ మిస్టేక్ చేస్తే మళ్ళీ మీకు డొమైన్ అనేది ఇవ్వరు. మీరు మిస్టేక్ చేసుకోకుండా చాలా పర్టికులర్ గా ఈ డీటెయిల్స్ ఫిల్ చేయండి. మీ గురించి మళ్ళీ చెప్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ సత్యదేవి అండ్ లాస్ట్ నేమ్ కాపీ అండ్ పేస్ట్ చేశాను. ఈమెయిల్ ఐడి అంటే మీ జీమెయిల్ ఈమెయిల్ ఐడి కాదు, మేము ఇచ్చిన డొమైన్ అనేది మీ ఈమెయిల్ ఐడి. ఓకేనా? సారీ, మేము ఇచ్చిన డొమైనే మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ. ఓకేనా? మీ జీమెయిల్ ఐడి మాత్రం ఇస్తే అవ్వదు. మేము ఏదైతే డొమైన్ ఈ షీట్ మీకు వాట్సాప్ చేస్తానో అది ఇక్కడైనా నేను పెడతాను. ఇందులో ఉన్న డొమైనే మీరు యూజ్ చేయాలి. గ్రాడ్యుయేషన్ మంత్ అన్నది ఏదైనా పర్లేదు, ఇయర్ మాత్రం గ్రాడ్యుయేషన్ అవుతున్నట్లే మీరు ఇవ్వండి. బెటర్ 2021 అని యూజ్ చేయండి. గ్రాడ్యుయేషన్ ఆల్రెడీ అయిపోయినట్లు మీరు ఇస్తే, ఒక్క నిమిషం. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఆల్రెడీ మీరు అయిపోయినట్లు ఇక్కడ ఇస్తే కన్సిడర్ చేయరు. మీ గ్రాడ్యుయేషన్ అవుతున్నట్లు ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. సో మళ్ళీ పర్టికులర్ గా చెప్తున్నాను, గ్రాడ్యుయేషన్ ఇయర్ 2021 అనే ఇవ్వండి. మీరు ఎప్పుడు చేయని అనవసరం, అలాగే ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా 21 ఇయర్స్ దాటినట్లు మీరు ఇవ్వాలండి. మైనర్ అకౌంట్స్ కి ఇవ్వరు ఇది. సో ఇక్కడ 1990 ఇస్తున్నాను నేను. ప్రోమో కోడ్ ఆప్షనల్. మళ్ళీ చెప్తున్నాను, ఆర్గనైజేషన్ నేమ్ APSDC ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి అంటే మీ డొమైన్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. గ్రాడ్యుయేషన్ ఇయర్ 2021 అనే ఇవ్వాలి. ఓకేనా? అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే 21 ఇయర్స్ దాటినట్లు ఇవ్వాలి. మీరు ఏ ఇయర్ అయినా అవ్వచ్చు, 21 ఇయర్స్ దాటినట్లు మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ క్లిక్ చేసి నెక్స్ట్. ఒక్కొక్కసారి వస్తాయి అంటే కన్ఫర్మేషన్ గురించి, మీరు ఇది టిక్ చేయండి, వెరిఫై చేసుకుంటుంది. బై స్కిల్స్.
ఇంకొకసారి వెరిఫై చేస్తుంది అలాగా. ఓకేనా? ఇప్పుడు ఇదంతా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ మీకు ఓపుకుంటే మీరు అదంతా చదువుకోవచ్చండి. ఐ అగ్రీ అండ్ సబ్మిట్. ఓకేనా? ఓకే. So you have received your application. Now check your email for a message link to verify your address. ఇది క్లోజ్ చేసేసి మీ ఈమెయిల్ ఐడి ఓపెన్ చేయండి. ఇది ఎవరిదో ఈమెయిల్ ఐడి కాబట్టి ఇది క్లోజ్ చేస్తాం ఫస్ట్. ఈమెయిల్ ఐడి అంటే మీ జీమెయిల్ ఓపెన్ చేసేయొద్దు. మేము ఏదైతే డొమైన్ ఇచ్చామో అది ఓపెన్ చేయండి. మీకు ఇచ్చిన డొమైన్ ఇది కదా, అది ఓపెన్ చేయండి. పాస్వర్డ్ కూడా మేము ప్రొవైడ్ చేసాం కదా, పాస్వర్డ్ ఇది కాపీ పేస్ట్ చేసేసి accept. చూడండి ఇక్కడ కన్ఫర్మేషన్ మెయిల్ ఒకటి వస్తుంది. ఈ లింక్ క్లిక్ చేయండి. సో యువర్ ఈమెయిల్ హ్యాస్ బీన్ వెరిఫైడ్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మెయిల్ వస్తుంది. వెయిట్ చేయండి మెయిల్ వచ్చే వరకు. Let us wait few minutes. ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. ఒక్కొక్కసారి 10 మినిట్స్ పట్టొచ్చు, 5 మినిట్స్ పట్టొచ్చు. మీరు కంగారు పడిపోవద్దు. ఇదైతే మాత్రం వస్తుంది. మీరు ఆ స్టెప్ 2 కేర్ఫుల్ గా మీరు మెన్షన్ చేస్తే మీ అప్లికేషన్ అనేది అప్రూవ్ అవుతుంది. లేదు అంటే మీ మెయిల్ కే వస్తుంది, ఇట్స్ నాట్ అప్రూవ్డ్, కాంటాక్ట్ కాల్ సెంటర్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో చాలా కేర్ఫుల్ గా అకౌంట్ ని మిస్యూజ్ చేసుకోకుండా మీరు ఆ స్టెప్ 2 అనేది కేర్ఫుల్ గా ఫిల్ చేయాల్సి వస్తుంది. చిట్టప్ప ఎనీ డౌట్స్? హ్యాండ్ రైజ్ చేశారు. రాజ్ కుమార్ హలో మ్యామ్. చెప్పండి. మేము ఆఫ్టర్ క్రియేషన్ డొమైన్ తర్వాత చెప్పారు, నేను లెఫ్ట్ అయ్యాను. ఏమన్నా రిపీట్ చేస్తారా? రికార్డింగ్ సెషన్ పెడతాను కదండి, అప్పుడు వినండి. అంటే మళ్ళీ రిపీట్ చేస్తే విన్న వాళ్ళు కూడా డిస్టర్బ్ ఫీల్ అవుతారు. సో రికార్డింగ్ సెషన్ పెడతాను, మీరు మిస్ అయితే అది వినండి. ఓకేనా? ఆల్రెడీ నేను 3 టైమ్స్ రిపీట్ చేశాను ఇక్కడ, మళ్ళీ చెప్తే విసుక్కుంటారు మిగతా వాళ్ళు కూడా. మ్యామ్ ఎస్ రాజ్ కుమార్. మ్యామ్ అంటే ఇప్పుడు అసెస్మెంట్ తో పాటు ఈ 2 కూడా సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేశాక ఇంటర్న్షిప్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా మ్యామ్? ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా నేను నిన్న వాట్సాప్ లో సెండ్ చేశానండి. నాప్స్ తో డీలింగ్ ఒకటి ఉంది, అది నేను మీకు సెండ్ చేశాను, మీరు చెక్ చేసుకోండి వాట్సాప్ లో. కావాలంటే నేను మళ్ళీ ఫార్వర్డ్ మళ్ళీ చేస్తాను. ఒకసారి ఫార్వర్డ్ చేయరా మ్యామ్? యా ఓకే, నో ప్రాబ్లం. యా సత్య వరప్రసాద్, యూ కెన్ అన్మ్యూట్ అండ్ టాక్ విత్ మీ. ఇంకా మనకి కన్ఫర్మేషన్ మెయిల్ రాలేదండి, ఇంకో ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా చెప్పండి, డౌట్ ఏంటి? సత్యవర ప్రసాద్ ఆర్ దుర్గా ప్రసాద్ నాయక్. మేడం మేము ఫస్ట్ డే నుంచి అటెండ్ అయ్యాను. మా పేరు మీద అది అకౌంట్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, మాకు ఎలా తెలుస్తుంది మేడం? హలో
చెప్పండి. హలో మేడం, ఎస్ చెప్పండి. ఇప్పుడు దాకా క్లౌడ్ కౌంటింగ్ మళ్ళీ మనం AWS అకౌంట్ లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక ఇప్పుడు దాకా జరిగిన క్లాస్ అంతా మళ్ళీ ఆ వీడియోస్ లో ఉంటుందండి మేడం? అకౌంట్ క్రియేట్ చేయడానికి ఇవన్నీ అందులో ఉండడం ఏంటండి? సంబంధం లేదు. మీకు ఇంతవరకు జరిగిన క్లాస్ వీడియోస్ కావాలంటే నిన్న క్లాస్ వీడియో నేను వాట్సాప్ లో పెట్టాను. ఈ రోజు క్లాస్ కూడా ఆఫ్టర్ క్లాస్ అయితే ఈవినింగ్ ఎప్పుడో పెడతాను, మీరు క్లాస్ వినండి. అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీరు సర్వీసెస్ నేను చెప్పిన క్లాస్ అంతా ప్రాక్టీస్ చేయడానికి మీకు అకౌంట్స్ క్రియేట్ చేసి అంటే క్లౌడ్ కౌంటింగ్ 101 ఉంది కదా మేడం అందులో, అది బ్యాచ్ మనం ఉంది. ఆ క్లాస్ అది కూడా ఇప్పుడు దాకా తీసుకున్న క్లాసేనండి? అది బ్యాడ్జెస్ అండి, అది నేను చెప్తాను ఉండండి మళ్ళీ. అది బ్యాడ్జెస్, అది డిజిటల్ సర్టిఫికేట్ లా, డిజిటల్ సర్టిఫికేట్. అది చేస్తే మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. ఓకే మేడం. ఓకే అండి, వచ్చేసింది మనకి కన్ఫర్మేషన్ అన్నది. చూడండి, జస్ట్ మినిట్. ఓకేనా? సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అడుగుతుంది. పాస్వర్డ్ అనేది నేను మళ్ళీ చేంజ్ చేయడం లేదండి, సేమ్ పాస్వర్డ్ నేను కాపీ అండ్ పేస్ట్ చేస్తున్నాను. మీకు ఏదైనా కావాలంటే మీరు సెట్ పాస్వర్డ్, ఇంకేదైనా మీ ఓన్గా మీరు పాస్వర్డ్ పెట్టేసుకోండి. అంటే మీ అకౌంట్ ఎవరైనా కరెక్ట్ చేసినా, ఏదైనా డిస్టర్బ్ చేసినా మీరు పాస్వర్డ్ అనేది మీరు చేంజ్ చేసేసుకోండి. ఓకేనా? దిస్ ఇస్ AWS అకౌంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండి. రిజిస్టర్ అయ్యాక మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూడాలంటే AWS అకౌంట్ లోకి వెళ్ళి క్రియేట్ స్టార్టర్ అకౌంట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు హౌ మెనీ పాయింట్స్ యూ గెయిన్. 100 క్రెడిట్ పాయింట్స్. ఇనిషియల్గా అందరికి 100 క్రెడిట్ పాయింట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇవన్నీ తర్వాత చెప్తాను. సో ఇప్పుడు బ్యాడ్జెస్ ఎలా చేయాలి? బ్యాడ్జెస్ అంటే ఏంటి అంటే డిజిటల్ సర్టిఫికేట్స్. అంటే మీరు నాలెడ్జ్ గెయిన్ చేస్తూ దాని మీద ఒక సర్టిఫికేట్, ఒక సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ గెయిన్ చేస్తూ మీకు ఒక సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట AWS. సో ఇక్కడ బేసిక్ గా మీరు చేయాల్సిన బ్యాడ్జెస్ 2 ఉన్నాయి. క్లౌడ్ లిటరసీ. ఇది వరకు చాలా మంది క్లౌడ్ లిటరసీ క్లాస్ వినే ఉంటారు, చేసే ఉంటారు. చేయని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇక్కడ క్లౌడ్ లిటరసీ బ్యాచ్ చేయాలంటే ఇక్కడ చూడండి, బ్యాడ్జెస్ లో క్లౌడ్ లిటరసీ అని ఉంది కదా, ఇక్కడ ఎన్ యువర్ బ్యాడ్జ్ క్లిక్ చేసి మీరు ఇదంతా కంటిన్యూ చేయండి. ఇక్కడ 5 డిఫరెంట్ మిషన్స్ ఉన్నాయండి. 1 by 1 ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ చేసాక దీంట్లో మళ్ళీ సబ్ కేటగిరీస్ 5 ఉండొచ్చు. అవన్నీ మీరు చదివి వీడియోస్ అవి చూసి ఛాలెంజెస్ అంటే క్విజెస్ ఉంటాయి. అది మీరు అటెంప్ట్ చేసేస్తే ఆ మినిమం 80% అయినా రావాలి మళ్ళీ మీకు మార్క్స్. మళ్ళీ రీఅసెస్మెంట్ చేయడం వీలు కూడా ఉంటదిలేండి. ఒకసారి రాకపోతే ఇబ్బంది అయిపోయిన ప్రాబ్లం ఏం లేదులేండి. మళ్ళీ మీరు అటెంప్ట్ చేయొచ్చు క్విజ్ ని. సో ఇలా ప్రతి మిషన్ కంప్లీట్ చేసేసి సర్వే మీరు కంప్లీట్ చేసేస్తే మీకు ఒక డిజిటల్ సర్టిఫికేట్ వస్తుంది అనమాట. సో ఇది ఓపెన్ చేసి మీరు ఇక్కడ హోమ్ పేజ్ లో ఉన్నది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేస్తూ ఉండండి. ఇక్కడ AWS ఎడ్యుకేట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ క్లౌడ్ లిటరసీ ఎంత పర్సెంటేజ్ అయింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఫినిష్డ్ ఇక్కడ మీకు డిజిటల్ సర్టిఫికేట్ కనిపిస్తుంది. అండ్ అది మీరు పోర్ట్ఫోలియోలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఈ పోర్ట్ఫోలియో అంటే లైక్ యువర్ ప్రొఫైల్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ మీ రెజ్యూమే అది మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. కావాలంటే రిక్రూటర్స్ తో మీ తాలూకా డీటెయిల్స్ అవి మీరు షేర్ చేసుకోవచ్చు. లింక్డ్ఇన్ లో కనెక్ట్ అవ్వచ్చు, ఫేస్బుక్, ట్విట్టర్ లో కనెక్ట్ అవ్వచ్చు. మీ తాలూకా డీటెయిల్స్, ఎక్స్పీరియన్సెస్, మీ ప్రాజెక్ట్స్, మీ స్టాఫ్ మొత్తం ఇక్కడ మీరు అప్డేట్ చేసుకొని రిక్రూటర్స్ కి మీరు షేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇది క్లౌడ్ లిటరసీ బ్యాచ్. అలాగే కెరీర్ పాత్వేస్ లో క్లౌడ్ కంప్యూటింగ్ 101 అని ఉందండి. ఇప్పుడు ఏదైతే క్లాస్ చెప్తున్నామో ఆ టాపిక్స్ అన్ని ఈ బ్యాచ్ లో కవర్ అవుతాయండి. లైక్ S3 బకెట్, అలాగా ఇన్స్టాన్సెస్ క్రియేట్, వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ ఈ టాపిక్ లో కవర్ అవుతాయండి.
ఇది కూడా మీరు అడ్వాన్స్ లిటరసీ అయిపోయాక ఇది కూడా మీరు కంప్లీట్ చేయాల్సి వస్తుంది. సో ఈ 2 బ్యాచెస్ మీరు చేసి మేము చెప్పిన క్లాసెస్ అన్ని విని అసెస్మెంట్ కంప్లీట్ చేస్తే మీకు ఏపీఎస్‌డిసి నుంచి ఒక సర్టిఫికేట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. రైట్? అర్థమైందండి బ్యాచెస్ ఎలా అయితే ఎర్న్ చేయాలన్నది. ఇన్‌కేస్ ఇంకా మీకు అడిషనల్ నాలెడ్జ్ కావాలంటే ఇంకా మీరు అడ్వాన్స్‌డ్‌గా ఉంటే ఇక్కడ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అని ఉంటుంది బ్యాచ్. ఇది కూడా మీరు కంప్లీట్ చేయండి. ఇదేంటంటే డెవాప్స్ కోసం ఉంటుందన్నమాట. ఇవన్నీ మీరేమి ఎక్కడి నుంచి నాలెడ్జ్ తెచ్చుకొని చేయక్కర్లేదు. ఇది ఓపెన్ చేస్తే నాలెడ్జ్ మొత్తం వాళ్ళే మీకు ఇస్తారనమాట. ఆ వీడియోస్ అండ్ టెక్స్ట్ జాగ్రత్తగా చదివేసి మీరు అవి అటెంప్ట్ చేయొచ్చు ఛాలెంజెస్ అన్నది. ఓకేనా? సో నేను క్లాస్ అయ్యాక మీకు ఫార్వర్డ్ చేస్తానండి. మీరు ఇదంతా మీరు కూడా ఓన్‌గా ప్రాక్టీస్ చేయగలరు. ఓకే? సో ఇప్పుడు మనం సబ్జెక్ట్‌లోకి వెళ్దామండి. యెస్ వినయ్. మేడం హలో మేడం. యెస్. ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈమెయిల్ పంపిస్తారా మేడం? పంపిస్తానన్నాను కదండీ క్లాస్ అయ్యాక. ఓకే. హిమ, వర్ష, వాట్స్ యువర్ డౌట్? మౌనిక? హలో యాహ్! హిమ చెప్పండి. మ్యామ్ యాక్చువల్లీ ఇందాక వాట్సాప్ లింక్ ఎవరో షేర్ చేశారు. అది చూపిస్తుంటే ఫుల్ మెంబర్స్ అని ఉంది మ్యామ్. ఇంకా జాయిన్ అవ్వలేదు నేను. అవన్నీ వదిలేయండి. నేను మళ్ళీ ఈరోజు గర్ల్స్‌కి వేరేగా, బాయ్స్‌కి వేరేగా క్రియేట్ చేసి నేను షేర్ చేస్తానులెండి. ఓకే. క్లాస్ ఎండ్ అయ్యేలోపు పెడతారా మ్యామ్? ఇప్పుడో చూస్తాను. నేను ఈరోజు చేస్తానులెండి. మీరు ఓకే ఎక్స్టర్నల్ మ్యామ్. విషయాలు అవి పట్టించుకోకండి. మీకు ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో మీరు అది ఫాలో అవ్వండి. అంటే మాకు ఇన్ఫర్మేషన్ కావాలంటే వాట్సాప్ కొంచెం ఉంటే మేము మేలు కదా మ్యామ్. సో చూసుకుంటాం. మేము అవన్నీ చూసుకుంటాంలెండి. మీరు టెన్షన్ పడకండి. ఓకే మ్యామ్. మ్యామ్ ఇప్పుడు మళ్ళీ మనం S3 బకెట్ అంటే ఏంటో ఒకసారి టాపిక్స్‌లోకి వెళ్దామండి. ఒక్క నిమిషం. జస్ట్ ఎ మినిట్. ఐ విల్ బి బ్యాక్.
మీకు క్లాస్ అయ్యాక లాస్ట్ 20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ నేను డౌట్స్‌కి పర్మిషన్ ఇస్తానండి. మనమే డౌట్స్ ఇవన్నీ మాట్లాడుకుంటే ఇప్పటికి క్లాస్ అనేది మనకి జరగదు. సో, మనం లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాట్లాడుకుందాం. ఓకేనా? హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరూ కాస్త పేషెన్స్‌గా ఓపిక పట్టండి. అండ్ ఆఫ్టర్ క్లాస్ మీకు ఇంకొక ఫార్మ్ సెండ్ చేస్తాను. మీరందరూ మీ వాట్సాప్ నంబర్ అందులో మెన్షన్ చేయండి. అండ్ మీ జెండర్ కూడా మెన్షన్ చేయండి. ఓకేనా? అదే మేల్, ఫీమేల్ అని పెడతాను. మెన్షన్ చేస్తే డిఫరెంట్ గ్రూప్స్ అనేది మనం క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి S3 బకెట్ అంటే ఏంటో అండ్ దాని తాలూకా ఫీచర్స్ అవి ఒకసారి మనం మాట్లాడుకుందామండి. థియరిటికల్‌గా ఈ రోజుకి చెప్పుకుందాం. రేపు ప్రాక్టికల్ అన్ని చూపిస్తాను. డిఫరెంట్ ఫీచర్స్ తాలూకా ప్రాక్టికల్స్ ఎలా అన్నది నేను చెప్తాను. ఆల్రెడీ మనం S3 బకెట్ క్రియేషన్ ఏంటన్నది మనం చూసాం. సో, మీలో చాలా మందికి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఒకసారి రిపీట్ చేసుకొని అడిషనల్ ఫీచర్స్ అన్నది ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఓకే? దయచేసి మీరందరూ మీ వీడియోస్ టర్న్ ఆఫ్ చేసుకోండి. దానివల్ల డేటా కన్జంప్షన్ ఎక్కువ జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకి బై ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ వరకు మీకు నెట్ అనేది సరిపోకపోవచ్చు. మీరు వీడియోస్ టర్న్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. సో వాట్ ఈస్ S3 bucket? S3 means a simple storage service. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాము. ఎలా అయితే ఒక బకెట్ క్రియేట్ చేయాలన్నది ఒకసారి మనం మాట్లాడుకున్నాం కదా. మనకి అమెజాన్ లోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ సర్వీసెస్ ఉన్నాయండి. See this cloud storage is a web service where data can be stored, accessed and easily backed by users over the internet. మనము ఎటువంటి టైప్స్ ఆఫ్ ఫైల్స్ పెట్టుకోవచ్చు అంటే ఇట్ మే బి కాంటాక్ట్స్ ఆర్ ఫైల్స్, డాక్యుమెంట్స్, మ్యూజిక్, వీడియోస్, ఏదైనా షేరింగ్ చేసుకోవచ్చు. పిక్చర్స్ అయినా మనం షేరింగ్ చేసుకోవచ్చు అన్నమాట. దేవరకొండ వన్స్ క్లాస్ అయిపోయాక నేను ఛాన్స్ ఇస్తాను, అప్పుడు మాట్లాడండి. మన ఒక్కరి వల్ల క్లాస్ మొత్తం ఇంటరప్ట్ అవ్వకూడదని నేను చెప్తున్నాను. క్లాస్ అయ్యాక మనం మాట్లాడుకుందామండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనకి చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు గూగుల్‌లో కాంటాక్ట్స్ అవి సేవ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ గూగుల్ డ్రైవ్ అని ఒక క్లౌడ్ స్టోరేజ్ ఇస్తున్నారు ఫ్రీగా 15 MB ఇస్తున్నారు కదా. అండ్ ఇలాగే వన్ డ్రైవ్ అని డిఫరెంట్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉంచుకొని మనం ఎందుకు S3లో ఎందుకు మనం స్టోర్ చేస్తామంటే we have some another additional options, additional features, advantages and pricing tiers ఇవన్నీ ఉన్నాయన్నమాట. సెక్యూరిటీకి వచ్చిన నెక్స్ట్ ప్రైజింగ్ అది అని చాలా తక్కువ అన్నమాట. గూగుల్ డ్రైవ్ లో కూడా 15 MB కన్నా ఎక్కువ యూజ్ చేస్తే మనం కొద్దిగా కాస్ట్ అది పే చేయాల్సి వస్తుంది. అంటే వాడు ఇచ్చిన లిమిట్ వరకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అడిషనల్ గా యూజ్ చేయాల్సి వస్తే కాస్త కాస్ట్ అది పెట్టాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ సెక్యూరిటీ, డ్యూరబిలిటీ, అవైలబిలిటీ ఇన్ని కేసెస్ కూడా మనం ఆలోచించాలి. అవైలబిలిటీ ఎక్కడి నుంచి అయినా సరే మనం ఓపెన్ చేసుకునేలా ఉండాలి. అండ్ డేటా డ్యూరబిలిటీ అంటే డేటా అనేది మనకి లాస్ అవ్వకుండా ఉండాలన్నమాట. మనం వన్స్ స్టోర్ చేసామంటే ఏంటి, డేటా అనేది లాస్ అవ్వకూడదనే కదా స్టోర్ చేస్తాము. సో ఇక్కడ ఏంటి అంటే ఎందుకు మనం ఇక్కడ ఇలా డిఫరెంట్ AWS క్లౌడ్ స్టోరేజెస్ మనం యూజ్ చేస్తున్నామంటే we have these features mainly pay for what you use and pay on monthly basis. మంత్లీ మనం పే చేస్తుంటాం లైక్ హౌస్ రెంట్ లాగా. అండ్ పే ఫర్ వాట్ యూస్ అంటే ఎంత సర్వీస్ యూటిలైజ్ చేసుకున్నారా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 TB స్పేస్ యూజ్ చేశారనుకోండి, దాని వరకే మీకు ఛార్జ్ పడుతుంది. లేదా అంటే ఇంకేదైనా సర్వీస్ ఒక వర్చువల్ మెషిన్ మీరు క్రియేట్ చేశారనుకోండి, ఎంత ఛార్జ్ చేయాలో అంతవరకే ఛార్జ్ చేస్తారు. కానీ అడిషనల్ గా ఛార్జెస్ ఏమీ ఉండవు అనమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ advantage. Cloud storage is very reliable, scalable and secure. Scalable అంటే expand. మీరు ఎప్పుడైనా డేటా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 TB రెంట్ తీసుకున్నారండి, ఇంకా మీకు ఒక 10 TB అడిషనల్ స్టోరేజ్ కావాలి అంటే యూ కెన్ యూజువలీ టేక్ ఎక్స్పాండ్ అన్నమాట. అంటే మీరు ఎప్పుడైనా సరే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. లేదా ఒక 10 TB ఆఫ్ స్టోరేజ్ తీసుకున్నారు, జస్ట్ మీరు ఒక 500 MB మాత్రమే యూజ్ చేశారు, రిమైనింగ్ కూడా మీ దగ్గరే ఉంచితే మీకు అమౌంట్ అనేది వేస్ట్ అవుతుంది కదా. సో యూ కెన్ డిటెక్ట్ దట్. సో దాన్ని బట్టి మీరు ఎక్స్పాండ్ డిడక్షన్ అనేది చేసుకోవచ్చు.
అండ్ సెక్యూరిటీ విషయానికి వస్తే అమెజాన్ లో చాలా సెక్యూరిటీ టూల్స్ ఉన్నాయండి. ఎన్క్రిప్షన్ అని, నెక్స్ట్ బకెట్ పాలసీ అని, ఇలాగా డిఫరెంట్ సెక్యూరిటీ టూల్స్ ద్వారా మీరు ఇక్కడ సెక్యూరిటీ అనేది కల్పించుకోవచ్చు అన్నమాట. అండ్ మనకి ఏడబ్ల్యూఎస్ లో డిఫరెంట్ స్టోరేజ్ సర్వీసెస్ ఉన్నాయండి. ఆబ్జెక్ట్, ఆర్కైవ్, బ్లాక్ స్టోరేజ్, ఫైల్ సిస్టమ్ అండ్ గేట్వే సొల్యూషన్స్. ఇప్పుడు మనం మాట్లాడిన S3 అనేది నిన్నటి నుంచి మనం S3 గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అదొక ఆబ్జెక్ట్ స్టోరేజ్ అన్నమాట. అండ్ S3 లో మనకి గ్లేషియర్ ఉంది కదా, నిన్న చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. గ్లేషియర్ దట్ ఈస్ ఆర్కైవల్ స్టోరేజ్. మళ్ళీ ఒకసారి మనం రిపీట్ చేస్తున్నాం, నేను క్లాస్ మిస్ అయిన వాళ్ళకి కూడా పనికొస్తుంది, జాగ్రత్తగా వినండి. సో దిస్ ఆబ్జెక్ట్ లో S3 అండ్ గ్లేషియర్స్ ఉన్నది. దీస్ ఆర్ దిస్ కేటగిరీ ఆబ్జెక్ట్ కేటగిరీ. అండ్ ఫైల్స్ లో అమెజాన్ ఫైల్ సిస్టమ్ ఉంది. బ్లాక్ స్టోరేజ్ లో మనకి అమెజాన్ బ్లాక్ స్టోరేజ్ ఉంది, EC2 ఉంది. ఓకేనా? అండ్ S3 ఇప్పుడు ఆబ్జెక్ట్ స్టోరేజ్ లో S3 గురించి వస్తే మనకు తెలుసు, ఇట్స్ అ సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఆబ్జెక్ట్ బేస్డ్ గా ఆబ్జెక్ట్ బేస్డ్ గా డేటా అనేది స్టోర్ చేస్తుంది త్రూ బకెట్స్. బకెట్ అమెజాన్ లో S3 లో మీరు బకెట్స్ క్రియేట్ చేయాలి. బకెట్స్ ఇట్స్ నథింగ్ దెన్ ఒక ఫోల్డర్. ఆ ఫోల్డర్ లో మీరు ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. as many as objects you can create, depends upon your wish, but object size should not exceed, each object size should not exceed 5 terabytes of size. ఓకేనా? ఒక్కొక్క ఆబ్జెక్ట్ సైజు 5 terabytes కన్నా ఎక్కువ ఉండకూడదు. ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇలా ఎన్ని బకెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే 100 బకెట్స్ వరకు మీరు క్రియేట్ చేసుకునే ప్రొవిజన్ మీకు ఉంది ఇనిషియల్ గా. ఇన్ కేస్ ఇంకా అడిషనల్ గా కావాలి అంటే యూ హావ్ టు కాంటాక్ట్ ద కస్టమర్ సపోర్ట్. ఓకేనా? ఎలాంటి ఫైల్స్ మీరు స్టోర్ చేయొచ్చు అంటే, ఎలాంటి టైప్ S3 లో అంటే బైనరీ ఫైల్స్. బైనరీ అంటే ఇలా PNG కానీ, MP3 కానీ, టెక్స్ట్ ఫైల్స్ కానీ, వర్డ్ ఫైల్స్ కానీ, ఇలాగా ఏదైనా బైనరీ ఫైల్స్ ని మీరు స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. మెయిన్లీ అమెజాన్ S3 బకెట్ ఏంటి అంటే అవైలబిలిటీ, ఎక్కువ అవైలబిలిటీ అండ్ డ్యూరబిలిటీ ఉంది, సెక్యూరిటీ ఉంది కాబట్టి ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారంటే డెవలపర్స్ యూజ్ చేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రోగ్రామింగ్ చేస్తారు కదా, ప్రతి ప్రోగ్రామింగ్ ని ఒక మాడ్యూల్స్ గా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్యాలిక్యులేటర్ అనే ఒక ప్రోగ్రామింగ్ రాశారనుకోండి, ప్రతిసారి క్యాలిక్యులేటర్ యూజ్ చేయాలనుకోండి, అది మీరు ఒక S3 బకెట్ లో స్టోర్ చేస్తే ఎప్పుడైనా దాన్ని రిట్రీవ్ చేసుకోవచ్చు కదా. ఓకేనా? అలాగే ఏదైనా ప్రోగ్రామ్ లైక్ $to రూపీస్ కన్వర్టర్ కి ఒక ప్రోగ్రామ్ చేశారండి, అది మీకు ఎవ్రీ టైం వేరే ప్రోగ్రామ్ లో మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే దాన్ని S3 బకెట్ లో స్టోర్ చేసుకోవడం వల్ల ఒక కోడ్ రిపోజిటరీస్ గా యూజ్ చేసుకుంటారనమాట ప్రోగ్రామర్స్. ఎప్పుడైనా దాన్ని రిట్రీవ్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచైనా సరే. అదే మీరు పెన్ డ్రైవ్ లో కానీ, హార్డ్ డిస్క్ లో కానీ సేవ్ చేసుకున్నారనుకోండి, ఎక్కడికి వెళ్తే అక్కడ దాన్ని క్యారీ చేయాలి. అండ్ ఎప్పుడైనా సరే ఫిజికల్ డివైస్ కాబట్టి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందని గ్యారంటీ లేదు. లేదంటే ఎప్పుడైనా ఫార్మేట్ ఆప్షన్ కి వచ్చేయచ్చు, ఫార్మేట్ చేయమంటుంది ఒక్కొక్కసారి హ్యాంగ్ అయిపోయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ అది లేకుండా ఒక కోడ్ రిపోజిటరీస్ గా వీటిని ఎక్కువగా డెవలపర్స్ యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఈజీ టు ఓపెన్ ఆబ్జెక్ట్ కాబట్టి జస్ట్ ఒక URL ఉంటే చాలు, ఆ URL అనేది నోట్ చేసుకుని ఓపెన్ చేసుకొని కోడ్స్ అని ఈజీగా రిట్రీవ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. దానికి డిఫరెంట్ సెక్యూరిటీస్, మీరు పబ్లిక్ యాక్సెస్, ప్రైవేట్ యాక్సెస్ అండ్ కొంతమందికి మాత్రమే యాక్సెస్ వచ్చేలాగా మీరు సెక్యూరిటీస్ అవి కల్పించుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యూచర్స్, దీస్ వి డిస్కస్డ్ ఆల్రెడీ ఎస్టర్డే. డ్యూరబిలిటీ అంటే డేటా అనేది లాస్ అవ్వదు ఎప్పటికీ, లో కాస్ట్ మీకు తెలిసిందే. స్కాలబిలిటీ మీన్స్ ఎక్స్పాండబిలిటీ అండ్ డిడక్టబిలిటీ. అవైలబిలిటీ ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మీరు ఎక్కడున్నా, ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచి ఉన్నా సరే మీరు ఇది ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ రీజన్స్ డేటా సెంటర్స్ లో ఇది రెప్లికేట్ అవుతుందని చెప్పాను కదా నిన్న. అంటే ఈ రీజన్స్ డేటా సెంటర్స్ నేను మీకు చెప్పాను కదండి, డిఫరెంట్ రీజన్స్ లో ఉంటుంది మనకి. ఆ డిఫరెంట్ రీజన్స్ లో డిఫరెంట్ డేటా సెంటర్స్ ఉంటుంది.
వర్షనింగ్ అంటే ఇట్ కెన్ బి యూటిలైజ్డ్ టు ప్రిజర్వ్, రికవర్ అండ్ రీస్టోర్ ఎర్లీ వర్షన్స్ ఆఫ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ యూ స్టోర్ ఇన్ యువర్ అమెజాన్ S3 బకెట్. అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక డేటా అప్లోడ్ చేశారండి. ఆ డేటా అప్లోడ్ చేశాక మళ్ళీ ఆ డేటాని ఎడిట్ చేసేసి ఇంకొకలాగా మీరు వేరే డేటాని అప్డేట్ చేశారు. అప్పుడు అది అప్డేట్ చేసినప్పుడు ఆ లేటెస్ట్ వర్షన్ మీకు కనబడుతుంది. అంటే ఈ వర్షనింగ్ ఫీచర్ అప్లై చేయడం వల్ల లేటెస్ట్ వర్షన్ కనబడుతుంది, ఓల్డర్ వర్షన్ కూడా కనబడుతుంది అన్నమాట. అంటే మీకు అర్థమవుతుందా? ఒక డేటా అన్నది మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసేసారు. వన్స్ అప్లోడ్ చేశాక మళ్ళీ దాని తాలూకా డేటాని మీరు అప్డేట్ చేసి మళ్ళీ మీరు అప్డేట్ చేస్తే మీకు ఆ లేటెస్ట్ వర్షన్ అప్డేట్ అయిన డేటా కనబడుతుంది. అండ్ అప్డేట్ అవ్వని ఓల్డర్ వర్షన్ కూడా మీకు డేటా అనేది మీకు విజిబుల్ అవుతుందన్నమాట. దిస్ ఇస్ ద ఫీచర్. సో దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే ఒకవేళ అన్ఇంటెన్షనల్‌గా ఎవరైనా ఎరేస్ చేసినా, ఓవర్ రైట్ అయినా, లేదంటే అది డిలీట్ అయినా ఆ డేటా అనేది మీరు ఈజీగా రికవర్ చేసుకోవచ్చన్నమాట. సో ఈ వర్షనింగ్ ఫీచర్ అప్లై చేయడం వల్ల it keeps all the versions of your data, whatever you uploading, whatever overwritten, whatever deleted, you can easily recover the data. వన్స్ మీరు అప్లోడ్ చేశాక ఆ డేటా మీరు ఎలాంటి మార్పులు జరిగినా, డిలీట్ అయినా, ఏం జరిగినా ఈ వర్షనింగ్ ఫీచర్ వల్ల మీకు తెలుస్తుందన్నమాట. ఓకేనా? ఇన్ వన్ బకెట్ యూ కెన్ హ్యావ్ సేమ్ కీ నేమ్. అంటే ఈ వర్షనింగ్ ఎప్పుడు ఎనేబుల్ చేశాక ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్స్ట్ మీరు ఒక డేటా అప్లోడ్ చేశారండి. దాని పేరు ఇంకేదైనా పెట్టారు. వర్షనింగ్ ఒక నిమిషం. దాని పేరు మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, photo.png అని పెట్టారండి. అలాగే మళ్ళీ ఆ డేటాని మళ్ళీ మీరు అప్డేట్ చేసి సేమ్ నేమ్‌తో మళ్ళీ మీరు అప్డేట్ చేయాలన్నమాట. చూడండి, బకెట్‌లో ఆల్రెడీ మీరు png అనే ఫైల్‌ని మీరు అప్లోడ్ చేశారు. తర్వాత మళ్ళీ అదే photo.pngని అప్లోడ్ చేశారు కదా! మళ్ళీ ఆ photo.pngని మళ్ళీ మీరు అప్డేట్ చేశారు. సమ్ చేంజెస్ ఏవో జరిగాయి. చూడండి, ఇది వర్షన్ 01234 ఇది వర్షన్ 12346. అంటే సమ్ చేంజెస్ ఏదో అప్డేట్ చేసి అడిషనల్ ఫీచర్స్ ఏవో అప్డేట్ చేసేసి సేమ్ నేమ్‌తో మళ్ళీ మీరు ఆ బకెట్‌లో పెట్టారు. సో యూ కెన్ సీ దిస్ వర్షన్ అండ్ ఆల్సో దిస్ వర్షన్. సో ఈ ఫీచర్ ఎనేబుల్ చేయడం వల్ల మీరు ఓల్డర్ వర్షన్స్ కూడా మీరు చూడొచ్చన్నమాట. సో అన్ఇంటెన్షనల్‌గా ఏమైనా ఎర్రర్స్ జరిగినా, డిలీట్ అయినా మీరు ఈజీగా మీరు దాన్ని రికవరీ చేసుకోవచ్చు. మెయిన్ ఇదన్నమాట. ఈ ప్రాక్టికల్ అనేది రేపు మనం చూద్దాము. అండ్ నెక్స్ట్ వి హావ్ నెక్స్ట్ ఫీచర్ ఏంటి ఉంది అంటే బకెట్ పాలసీ. బకెట్ పాలసీ అంటే ఏంటి అంటే ఇట్స్ అన్ IAM పాలసీ వేర్ యూ కెన్ అలో అండ్ డినే పర్మిషన్స్ టు యువర్ అమెజాన్ S3 రిసోర్సెస్. సో నిన్న మనం పబ్లిక్ యాక్సెస్ ఇచ్చాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పబ్లిక్ యాక్సెస్ ఇచ్చాక ఎవరైనా మన ఆబ్జెక్ట్ ని డిలీట్ చేసేయొచ్చండి. లేదంటే ఓవరాల్ బకెట్ నే డిలీట్ చేసేయొచ్చండి. సో అలా చేయకుండా మీరు సమ్ కన్స్ట్రెయింట్స్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీ బకెట్ కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. దాన్నే బకెట్ పాలసీ ఫీచర్ అంటారనమాట. ఓకేనా? అంటే ఎవరైనా మీ ఆబ్జెక్ట్ ని డిలీట్ చేయకుండా, ఎవరైనా మీ ఆబ్జెక్ట్ ని రీడ్ చేయకుండా, మీ బకెట్ ని డిలీట్ చేయకుండా, లేదంటే కొత్తగా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయకుండా ఏమైనా కన్స్ట్రెయింట్స్ కావాలంటే మీరు దీనికి యాడ్ చేసుకోవచ్చు అనమాట. IAM పాలసీ అంటే ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ బకెట్ పాలసీని అప్లై చేసుకోవచ్చు. ఓకే? With bucket policy, you also define security rules that apply to more than one file within a bucket. ఒకసారి మీరు బకెట్ పాలసీ అప్లై చేస్తే అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటికీ వర్తిస్తుంది అనమాట. సింగిల్ ఆబ్జెక్ట్స్ కాదు, ఇంకా అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటికీ వర్తిస్తుంది అనమాట. అర్థమైందా మీకు బకెట్ పాలసీ అంటే ఏంటో? ఎవరైనా మీ తాలూకా డేటాని కరెక్ట్ చేయకుండా మీరు సమ్ సెక్యూరిటీ కన్స్ట్రెయింట్స్ అవి అప్లై చేసుకోవడానికి బకెట్ పాలసీ అనేది ఉన్నదన్నమాట. ఇది ఒక ఫీచర్ అన్నమాట. లైక్ వర్షనింగ్ ఇది కూడా ఒక ఫీచర్. చాలా ఇంపార్టెంట్ ఇది బకెట్ పాలసీ అనేది. ఓకే? అండ్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. నేను మీకు చెప్పాను కదా స్టోరేజ్ క్లాసెస్ కోసం. సో ఫర్ ఎగ్జాంపుల్ బై డిఫాల్ట్ ఫస్ట్ ఇనిషియల్ గా మీరు ఒక ఆబ్జెక్ట్ ని మీరు అప్లోడ్ చేశారనుకోండి, అది మీకు స్టాండర్డ్ లో వెళ్తుంది. ఇన్ కేస్ మీకు ఆ డేటా అంత ఇంపార్టెంట్ కాదు, స్టాండర్డ్ లో పెడితే మీకు కాస్త కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా కంపేర్ టు దిస్. సో అది మీకు అంత ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడో కానీ మీరు అది ఓపెన్ చేయడం లేదు, కాస్త అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి
మీరు కాస్ట్ అది అనుకోండి, మీరు స్టాండర్డ్ నుంచి గ్లేషియర్స్ కైనా మూవ్ చేయొచ్చు. స్టాండర్డ్ నుంచి ఐఏకి, ఆన్ జోన్ కి, ఆర్ఆర్ఎస్ కైనా మీరు మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫీచర్ ఏంటంటే లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ద్వారా మనము ఇక్కడ ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. ట్రాన్సిషన్ యాక్షన్స్ అంటే యూ కెన్ కాన్ఫిగర్ S3 టు మూవ్ యువర్ డేటా బిట్వీన్ వేరియస్ స్టోరేజ్ క్లాస్ అనే డిఫైన్డ్ షెడ్యూల్. స్టాండర్డ్ లో ఫస్ట్ మీరు డేటాను క్రియేట్ చేశారండి. సో మినిమం 30 days ఉండాలి. 30 days తర్వాతే మీరు ఏదైనా చేయగలరు. ఓకేనా? సో సెకండ్ టైం మీరు స్టాండర్డ్ నుంచి ఇన్ఫ్రీక్వెంట్ డేటా యాక్సెస్ కి మూవ్ చేసేసారు. అంత ఇంపార్టెంట్ మీకు కాదు. సో అక్కడ నుంచి 60 days అండ్ ఆఫ్టర్ 60 days ఈస్ మూవ్ టు గ్లేషియర్స్. అప్పుడు అది ఇంకా అంత ఇంపార్టెంట్ కాదు. ఇంకా మీకు కాస్ట్ తగ్గాలండి. ఎప్పుడో కానీ అది మనం ఓపెన్ చేయము. అటువంటి డేటాని ఇంకా కాస్ట్ తగ్గాలంటే మళ్ళీ మీరు ఇన్ఫ్రీక్వెంట్ డేటా యాక్సెస్ నుంచి గ్లేషియర్స్ కి మీరు డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. దిస్ ఇస్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఇది ట్రాన్సిషన్ యాక్షన్ అండి. అదే ఎక్స్పైరేషన్ యాక్షన్ అనుకోండి, ఇంకా డేటా మీకు అవసరం లేదు, డిలీట్ అయిపోవాలి ఆటోమేటిక్ గా. అంటే ఒక 60 days ఆ డేటా అనేది ఉండేసి 60 days తర్వాత డేటా అనేది డిలీట్ అయిపోవాలంటే మీరు ఇక్కడ ఎక్స్పైరేషన్ యాక్షన్ లో మెయింటైన్ చేయొచ్చు. 60 days తర్వాత డిలీట్ అయిపోవాలని చెప్పేసి. Okay, here S3 removes all the objects in the bucket when a specified data time period is in the object's lifetime is reached. Some lifetime ఇస్తారు. ఆ లైఫ్ టైం అనేది రీచ్ అయిపోతే అది ఈజీగా మీరు డిలీట్ చేసేయచ్చు. డిలీట్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకే, జస్ట్ మినిట్. సో దిస్ ఇస్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అండి. మీ ప్రైజింగ్ తగ్గించుకోవడానికి మీరు అయితే మీకు ఆ డేటా అవసరం లేకపోతే ఎక్స్పైరేషన్ యాక్షన్ యూజ్ చేయొచ్చు. లేదంటే వన్ స్టోరేజ్ క్లాస్ నుంచి ఇంకో స్టోరేజ్ క్లాస్ కి మీరు ఈజీగా మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ ఇస్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఫీచర్. అండ్ వీ హ్యావ్ ఎన్క్రిప్షన్స్. మనకి 2 types ఆఫ్ ఎన్క్రిప్షన్స్ ఉంటాయండి. సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్, క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్. క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్ అంటే డేటా ఎన్క్రిప్షన్ అట్ రెస్ట్. సర్వర్ సైడ్ అంటే ఆల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఎన్క్రిప్షన్ చేసేదన్నమాట. డేటా ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? యూజింగ్ సమ్ కీస్. అంటే ఇప్పుడు మీరు మీ మెయిల్ ఓపెన్ చేస్తారు, మీరు ఏదో పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. దట్ ఈస్ నోన్ యాజ్ ఎన్క్రిప్షన్. సమ్ కీ బట్టి అది ఓపెన్ అవుతుంది. ఆ కీ అంటే అక్కడ మీ పాస్వర్డ్ అన్నమాట. ఓకేనా? సో డేటా ఎన్క్రిప్షన్ అంటే మీ డేటాని మిస్యూజ్ అవ్వకుండా ఒక ఎన్క్రిప్షన్ అది మీరు అప్లై చేయొచ్చు అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే సెక్యూరిటీ. ఇవన్నీ మనం ల్యాబ్ లో చూస్తామండి. అండ్ నేను చెప్పే సర్వీసెస్ అన్ని కొన్ని మన AWS అకౌంట్ లో రన్ అవ్వకపోవచ్చు అండి. రన్ అయ్యేవి ఏంటో రన్ అవ్వేంటో నేను మీకు చెప్తాంలేండి చెప్తున్నప్పుడే. ఇంకా చాలా సర్వీసెస్ ఉన్నాయి. అవి అన్ని మనకు కొన్ని AWS అకౌంట్ లో రన్ అవ్వకపోవచ్చు. ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ కొన్ని ఉంటాయి, పే చేయాల్సిన కొన్ని ఉంటాయండి. అండ్ అనదర్ ఫ్యూచర్ క్రాస్ రీజన్ రెప్లికేషన్. క్రాస్ రీజన్ రెప్లికేషన్ అంటే ఏంటి అంటే, మీరు ఒక ఆస్ట్రేలియాలో ఉన్నారండి అండ్ మీ ఫ్రెండ్ కెనడాలో ఉన్నారు. సో మీరిద్దరు కామన్ గా ఒక టాస్క్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు మీ ఇద్దరికి కామన్ డేటా ఉండాలి కాబట్టి మీ ఆస్ట్రేలియా రీజన్ నుంచి కెనడాలోకి సేమ్ డేటా అనేది కాపీ అవ్వాలి అంటే ఈ ఫీచర్ ని మీరు యూజ్ చేసుకుంటారు. అంటే ఆటోమేటిక్ ఇక్కడ ఏం చేంజెస్ జరుగుతాయో ఆ చేంజెస్ అన్ని ఇక్కడ వర్క్ అవుతాయి అన్నమాట, అప్లికేబుల్ అవుతాయి అన్నమాట. ఈ ఫీచర్ కి ముందు ఏమైతే డేటా ఉందో అదంతా కాపీ అవ్వదు. ఈ ఫీచర్ అప్లై చేశాక ఈ రీజన్ 1 లో ఏమైతే చేంజెస్ జరుగుతాయో, ఏమైతే డేటా పెడతారో ఆ డేటా అంతా రీజన్ 2 కి రెప్లికేట్ అవుతుంది. ఓకే, సో ఈ ఫీచర్ యూజ్ చేయాలంటే యూ మస్ట్ టర్న్ ఆన్ ద వర్షనింగ్ ఫీచర్. క్రాస్ రీజన్ రెప్లికేషన్ ప్రొవైడ్స్ ఆటోమేటిక్ కాపీయింగ్ ఆఫ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ అప్లోడెడ్ టు యువర్ బకెట్స్. సోర్స్ బకెట్ అండ్ డెస్టినేషన్ బకెట్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలండి. అంటే సోర్స్ బకెట్ ఈ రీజన్ 1, డెస్టినేషన్ బకెట్ అనేది రీజన్ 2 ఇన్ డిఫరెంట్ AWS రీజన్. ఓకే, దిస్ ఇస్ క్రాస్ రీజన్ రెప్లికేషన్. దిస్ ఇస్ అనదర్ ఫీచర్. అండ్ వీ హ్యావ్ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్. మనం ఇక్కడ ఈ S3 బకెట్ యూస్ చేసుకుంటూ ఒక వెబ్సైట్ ని హోస్ట్ చేస్తామండి, స్టాటిక్ వెబ్సైట్.
స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంటండి? స్టాటిక్ అంటే క్లయింట్ సైడే మొత్తం డిజైనింగ్ అంతా అయిపోయి మనం బ్రౌజర్‌లో ఓపెన్ చేసేవి స్టాటిక్ వెబ్సైట్ అంటారు. డైనమిక్ అంటే అట్ ద టైమ్ ఆఫ్ రన్నింగ్ యూ కెన్ చేంజ్ ద ఫీచర్స్ ఆల్ దీస్. ఓకే. సో ఇక్కడ ఒక స్టాటిక్ వెబ్సైట్‌ని మనం రన్ చేయొచ్చు. A static website delivers content in the same format in which it is stored. ఎలా అయితే అది స్టోర్ అయిందో ఆ సేమ్ కంటెంట్ అనేది అది డెలివర్ చేస్తుందన్నమాట. వన్స్ అది మనం ఓపెన్ చేస్తే. ఇక్కడ సర్వర్ సైడ్ కోడ్ ఎగ్జిక్యూషన్ అది అవసరం లేదు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ క్లౌడ్ ఫ్రంట్ అని ఒక ఫీచర్ ఉంటుందండి. అది నేను మీకు రేపు డిస్కస్ చేస్తానులెండి. సో యూజింగ్ దిస్ S3 బకెట్ యూ కెన్ డూ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్. ఒక వెబ్సైట్ పేజెస్ అవి ఇందులో స్టోర్ చేసి ఇక్కడ నుంచి మనం స్టాటిక్ వెబ్సైట్ ని హోస్ట్ చేయొచ్చండి. అదంతా నేను మీకు చెప్తాను. ఫర్దర్ క్లాసెస్ లో చెప్తాను. సో దీస్ అప్ టు టుడేస్ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటాను. వాట్ ఈస్ S3 బకెట్ అండ్ ఇట్స్ ఫీచర్స్ ఇవన్నీ మనం ప్రాక్టికల్ గా ఇంకా ముందు నేను చెప్తానండి ఇంకా క్లియర్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మీరు డొమైన్ ని ఎలా క్రియేట్ చేయాలని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది మీరు ఓపెన్ చేసి బ్యాడ్జెస్ చేయడం మొదలు పెట్టండి. ఓకే. సో మీకు డౌట్స్ ఉన్నాయా? మీరు ఇప్పుడు దిస్ ఇస్ ద డౌట్ సెక్షన్. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాతో ఇప్పుడు డిస్కస్ చేయొచ్చండి. హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే గోపీకృష్ణ, యూ కెన్ అన్మ్యూట్ అండ్ టాక్ విత్ మీ. మ్యామ్ ఎస్. ఎస్టర్డే మాకు లింక్ పంపించారు కదా మ్యామ్ వాట్సాప్ గ్రూప్ లో. అది సంథింగ్ ఇంటర్న్షిప్ గురించి. అది అప్లై చేస్తే వ్యాలిడిటీ 23rd దాకా ఉంది. అదేంటి మేడం? లాస్ట్ డేట్ అయిపోయిందని వస్తుందా? అలా కాదు మేడం, మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అది వచ్చి ఇంటర్న్షిప్ వ్యాలిడిటీ అంటే ఫర్ మీకు 23rd. ఇంటర్న్షిప్ అంటే మీరు ఏదైనా కోర్స్ ట్రైన్ అవుతూ అట్ ద సేమ్ టైం స్టైఫండ్ వస్తుందండి. ఇంటర్న్షిప్ చేస్తే సర్టిఫికేట్ కూడా మీకు వస్తుంది. సమ్ పర్టికులర్ పీరియడ్ ఉంటుందండి. ఆ పీరియడ్ లో మీరు ఆ కోర్స్ చేస్తూ స్టైఫండ్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. మీకు నేను మేము ప్రొవైడ్ చేశాను వాట్సాప్ లో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఆ వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తే మీరు అది డీటెయిల్స్ ఎక్కడైనా అన్ని ఎలా కంప్లీట్ గా తెలుస్తుంది అందులో మేడం? చూడొచ్చు. మీరు చూడొచ్చు ఆ డీటెయిల్స్, ఆ కోర్స్ డీటెయిల్స్, లొకేషన్ ఓకే అంతా మేడం. మొత్తం అక్కడ మెన్షన్ చేసి ఉన్నాయండి. మీరు చూడొచ్చండి అందులోనే. దీపా ఫస్ట్ మీరు రీనేమ్ చేసుకోండి. నేను రోజు చెప్తూనే ఉన్నాను డిస్ట్రిక్ట్ నేమ్ తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ పెట్టమని. ఇంకా మీరు రీనేమ్ చేసుకోలేదు. యా పురుషోత్తం, యూ కెన్ అన్మ్యూట్ అండ్ టాక్ విత్ మీ. నందకిషోర్ రెడ్డి, పురుషోత్తం. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. హలో. యా పురుషోత్తం, నాకు చెప్పండి ఏంటి మీ డౌట్? మేడం AWS అకౌంట్ ఇప్పుడు ఇస్తారా మేడం? ఇస్తానండి. క్లాస్ అయిపోయాక నేను వాట్సాప్ మళ్ళీ మీకు క్లాస్ అయిపోయాక ఒక షీట్ పంపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్స్ అందులో పెట్టండి. అదయ్యాక వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ అయ్యాక మీకు అకౌంట్స్ ఇస్తాను. ఓకేనా? ఇంకా అకౌంట్స్ రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి మళ్ళీ ఇంకొక షీట్ పంపిస్తాను ఈ రోజు సాయంకాలం కానీ రేపు కానీ. ఓకే మేడం. వాటి గురించి మీరు టెన్షన్ పడకండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. సుధాకర్, కిషోర్ రెడ్డి. మేడం అది వాట్సాప్ గ్రూప్ లో నేను యాడ్ చేయలేదు మేడం. అది యాడ్ చేస్తా అంటే బాబు ఇప్పుడు నేను చెప్పాను కదా బాబు, ఇప్పుడు నేను చెప్పింది అందరికి అప్లికేబుల్ అవుతుంది, తనకు మాత్రమే కాదు. క్లాస్ అయ్యాక నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? నువ్వు వాట్సాప్ లో ఇప్పుడు లేవా? లేదు మేడం. ఓకే, నువ్వు ఈ రోజు యాడ్ అవ్వకపోయినా పర్వాలేదు, రేపటికైనా యాడ్ అవుతావులే, నువ్వేం టెన్షన్ పడకు. అలా సుధాకర్, వాట్స్ యువర్ డౌట్? మేడం మీరు చెప్పారు కదా క్లాసు, ఆ క్లాస్ లో అసోసియేట్ రోల్ ఒకటి, డెవలపర్ అసోసియేటెడ్, ఆర్కిటెక్ట్ ఒకటి, అడ్మిన్ డిపార్ట్మెంట్ లో ఉంటది కదా మేడం రోల్స్. దాంట్లో మేము ఏ రోల్కి వెళ్ళాలనుకుంటే ఎలాగా మేడం? మీరు అంటే అది మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? అవును మేడం, మీరు చెప్పిన దాంట్లో క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్కిటెక్ట్స్, క్లౌడ్ సపోర్టెడ్ ఉంది కదా, దాంట్లో కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు ఏది బాగా వాల్యూ ఉంది ప్రజెంట్?
ఇప్పుడు క్లౌడ్ లో మీరు ఏం చేసిన వాల్యూ అండి. ముందు ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేయాలి, తర్వాత డెవలపర్స్ ఇవన్నీ చూడాలన్నమాట. ఓకే ఓకే మేడం. ముందు అవన్నీ దాంట్లో మీరు చేయాలంటే ఈ బేసిక్స్ వినాలి, ఈ బేసిక్స్ సర్టిఫికేట్ రావాలి, అసెస్మెంట్ ముందు కంప్లీట్ చేయాలి. చూస్తాను మేడం. మీరు 101 అని చెప్పి క్లౌడ్ కంప్యూటింగ్ అని ఇచ్చారు కదా, దాంట్లో మేము నేర్చుకోవాల్సినవి అసోసియేట్ ఆర్కిటెక్ట్ కి సంబంధించినవి కొన్ని ఏదైనా చెప్తారా మేడం? అంటే దాంట్లో చెప్తే మేము ప్రిపేర్ అవుతాం. ఆర్కిటెక్చర్ కోసమే ఇవన్నీ చెప్తున్నామండి, మళ్ళీ వేరేగా ఏం చెప్పాలి? టోటల్ గా వస్తుంది మేడం. అంటే డేటా ఇప్పుడు మీరు ఈ క్లాస్ ఒక 30 days ఆర్ 35 days ఉంటుంది కదా, ఈ క్లాస్ అంతా అయ్యేసరికి మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. మేము ఇప్పుడు చెప్పేవి ఇవి చెప్పేవి వింటూ మీరు బ్యాచెస్ చేస్తే మీకు ఒక నాలెడ్జ్ అంటూ వస్తుంది. ఓకే, మీరు బయట 10,000 20,000 పెట్టి క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మేము చెప్పింది మీరు ఫాలో అయితే ఇనఫ్. ఒక కంపెనీకి మీరు ఒక జాబ్ కి వెళ్ళేంత నాలెడ్జ్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే మేడం. అంటే డెవలపర్ రోల్స్ కి అట్లయితే వేరే సిలబస్ ఏమైనా ఉంటుంది కానీ డౌట్ మీరు అక్కడ డిఫరెంట్ బ్యాచెస్ ఉన్నాయి కదా, అవన్నీ మీరు చేయండి. మీకు నాలెడ్జ్ డిపెండ్స్ అపాన్ యువర్ నాలెడ్జ్, మీరు ఎన్నైనా చేయొచ్చు. ఓకే. బాబు చిట్టప్ప, నీ డౌట్ ఏంటి? ఇందాక నుంచి హ్యాండ్ రైజ్ చేస్తున్నా, అన్మ్యూట్ చేసి ఒకసారి మాట్లాడు. చిట్టప్ప, నీ డౌట్ ఏంటి చెప్పండి. మ్యామ్ ఇది S3 బకెట్ అన్లిమిటెడ్ స్టోరేజ్ అన్నారు కదా, దానికి ఏమైనా లిమిట్ ఉందా, లేకుంటే ఇన్ కేసు బకెట్ ఫుల్ అయితే అది డిలీట్ చేయడం 100 buckets అని లిమిట్ చెప్పాను కదమ్మా. చెప్పండి మీ డౌట్ ఏంటి అసలు ఫస్ట్ పండి. S3 బకెట్ ఫుల్ అయితే అది డిలీట్ చేసుకోవడం ఎలా? డిలీట్, అక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుందండి. అక్కడ నేను అది ప్రాక్టికల్ చెప్పినప్పుడు చెప్తాను. అక్కడ డిలీట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి యూ కెన్ డిలీట్. ఇది ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లో ఇవన్నీ మీకు కనిపిస్తే ఆప్షన్స్ అన్ని, నథింగ్ టు వరీ అబౌట్. ఇక్కడ ఏదైనా సరే మీకు ఏం చేయాలన్నా అక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ ఆప్షన్స్ కూడా మీకు జస్ట్ లైక్ MS ఆఫీస్ లాగా మీరు దాన్ని యూజ్ చేసుకునేంత ఎన్విరాన్మెంట్ అన్నమాట. అది ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. AWS అంతా ప్రతి ఆప్షన్ అక్కడ కనిపిస్తుంది. డిలీట్ కూడా మీరు చేసుకోవచ్చు. మేడం కిషోర్ రెడ్డి చెప్పండి. అది AWS డొమైన్ క్రియేషన్ ఎలా చేయాలి మేడం? ఒకసారి మళ్ళీ చెప్తారా? ఇప్పుడు నేను రికార్డింగ్ పంపిస్తాను కదా ఈరోజు, మీరు మళ్ళీ వినండి. 10 times అయినా అర్థమవుతుంది. ఆల్రెడీ నేను 3 times రిపీట్ చేశాను కదా, మళ్ళీ చెప్తే ఇక్కడ అందరూ ఇబ్బంది పడతారు. మీరు ఒకసారి రికార్డింగ్ ఒకసారి వినండి. ఓకే, ఆ రికార్డింగ్ పంపించేదాన్ని కూడా నేను దాంట్లో లేను మేడం, అందుకే అడుగుతున్నాను. వాట్సాప్ గ్రూప్ ఈరోజు క్రియేట్ చేసి పంపిస్తానండి, కాస్త ఓపిక పట్టండి. ఓకే ఓకే మేడం. ఓకే. హలో దీపక్ సాయి కుమార్ మేడం. AWS అకౌంట్ స్టార్టర్ అని ఉంది కదా మేడం. సో ఒకవేళ అక్కడ వరకు వచ్చాక అకౌంట్ వెరిఫై హోల్డ్ అయిపోతుంది, స్టార్టర్స్ చేశాక వ్యాలిడిటీ స్టార్ట్ అవుద్దా మ్యామ్? అంతే. స్టార్టర్ అకౌంట్ సో స్టార్ట్ చేయడం వరకు అకౌంట్ అలా హోల్డ్ లో ఉండిపోద్ది, వెరిఫై. స్టార్ట్ చేశాక 1 year వ్యాలిడిటీ స్టార్ట్ అవుతుంది, అంతే కదా మేడం? స్టార్టర్ లేదు లేకపోయినా వస్తుంది. అది మీరు స్టార్ట్ చేస్తున్నారు సర్వీసెస్ అని. స్టార్ట్ చేయడానికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది, అది స్టార్ట్ చేస్తున్నట్లు అంతే. ఒకవేళ అకౌంట్ క్రియేట్ అయ్యాక 100 points వస్తాయి, అది చేసినా చేయకపోయినా. అదే చెప్పండి. క్రెడిట్స్ ఎన్ని ఉన్నారు మ్యామ్? ఏంటండి క్రెడిట్స్ వల్ల యూజ్ ఏంటి? అది పాయింట్స్ లేకపోతే అది ఒక ప్రైస్ అండి, అది తగ్గుతూ ఉంటుంది. ఏ సర్వీస్ అయినా యూజ్ చేస్తే ఆ పాయింట్స్ ద్వారానే మీకు సర్వీస్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఆ క్రెడిట్ పాయింట్స్ తగ్గిపోతే మీరు ఏ సర్వీస్ యూటిలైజ్ చేయలేరు ఫ్రీగా. అవి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పింది అలా చేయాలి. మ్యామ్ ఒకవేళ 100 క్రెడిట్స్ పాయింట్ వాడకపోతే అది రెన్యూల్ చేసుకోవచ్చు మ్యామ్?
రెన్యూల్ చేసుకోవచ్చు. మీరు మీ తాలూకా క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు రెన్యూల్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఆ క్రెడిట్ పాయింట్స్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. ఇంకోటి ఆ బకెట్ గురించి చెప్పేటప్పుడు 100 ఆబ్జెక్ట్సా లేకపోతే 100 బకెట్సా మ్యామ్ ఒక క్యాంట్కి? 100 బకెట్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఈచ్ బకెట్ కి ఎన్ని ఆబ్జెక్ట్స్ అనే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్క ఆబ్జెక్ట్ సైజ్ 5 టెరాబైట్స్ కన్నా మించకూడదు. ఎక్సీడ్ అవ్వకూడదు. సో ఓకే, బేసికల్లీ లిమిట్ స్టోరేజ్, బట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ అనేది 5 TB కి దాటకూడదు. యా రైట్. హలో మ్యామ్. యా దుర్గా. మ్యామ్ 16th డేస్ సబ్జెక్ట్ మీరు వాట్సాప్ చేస్తారా మేడం? రికార్డు చేస్తాను మేడం. థ్యాంక్ యూ మ్యామ్. కోర్స్ మొత్తం హ్యాండ్స్ ఆన్ ఛాలెంజేనా మేడం? yes అంతా అంటే మీరు ఏమైనా మీరు గైడెన్స్ ఏమైనా ఇస్తారా లేకపోతే ప్రతి బ్యాడ్జ్ మేమే చేసుకోవాలా? ఈ బ్యాడ్జెస్ ఇప్పుడు క్లౌడ్ లిటరసీ ఉంది కదండి, అదంతా మీకు కంప్యూటర్ ఫండమెంటల్స్ నుంచి, ఇంటర్నెట్ నుంచి, డేటా అనాలిసిస్ అవి చెప్పుకొస్తుంది. అదంతా బేసిక్ నాలెడ్జ్ ఏనండి. అండ్ దాని గురించి కూడా వేరే బ్యాచ్ రన్ అయ్యేది మాకు. లేదంటే మీరైనా ఓన్ గా చేయగలరు. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నామో ఈ కోర్స్ అంతా క్లౌడ్ కంప్యూటింగ్ 101 లో ఉంటుంది. ఓకేనా? సో వైస్ మీరు చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట ఆ కోర్స్. ఓకే మ్యామ్. అండి చెప్పండి. మేడం నమస్తే మేడం. ఇది ఆల్రెడీ క్లౌడ్ లిటరసీలో మాకు అకౌంట్ అనేది క్రియేట్ అయింది కదా లాస్ట్ కోర్స్ లో. ఇప్పుడు అది కూడా మనం స్పెసిఫై చేసుకోవాలి, అది కంటిన్యూ చేసుకుంటే. ముందు మీరు ఫోన్ సైలెంట్ లో పెట్టండి, నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు చెప్పండి. ఆల్రెడీ క్లౌడ్ లిటరసీలో మాకు అకౌంట్ క్రియేట్ అయింది మేడం. ఆల్రెడీ ఉంటే అదే యూజ్ చేసుకోండి. అదే ప్రాబ్లం చేసుకోవచ్చు. ఏంటి? ఇప్పుడు మీరు ఇచ్చేది అంటే అదే కంటిన్యూ మీరు చేసుకోవచ్చు. మళ్ళీ అకౌంట్ కి ఎందుకు రిక్వెస్ట్ పెట్టారు? ఆల్రెడీ ఉంటే మళ్ళీ ఎందుకు పెట్టారు? పెట్టాల్సిన అవసరం లేదు. రిక్వెస్ట్ అయితే పెట్టలేదు మేడం. అలా అయితే అది యూజ్ చేసుకోండి. ఎవరికైతే అకౌంట్స్ ఉన్నాయో అవి యూజ్ చేసుకోండి. ఓకే అండి. సరే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఈరోజు క్లాస్ అందరికి అర్థమైందండి? సో అందరినీ అన్మ్యూట్ చేస్తున్నాను. క్లాస్ అందరికి కంఫర్టబులే కదా? సో ఈ క్లాస్ అన్నది మేము ఒక 5-6 హ్యాండిల్ చేస్తున్నామండి. నేను కొంత సబ్జెక్ట్ చెప్పేశాక వేరే సబ్జెక్ట్ వేరే మేడమ్స్ వచ్చి చెప్తారు. చెప్పండి. హలో మేడం. ఆ మేడం మీరు చెప్పిన 2 బ్యాచెస్ కంప్లీట్ చేయడానికి ఏదంటే